Good evening, all of you. Today lecture number is the 3 eigenvalues, eigenvectors. Yesterday class లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్కషన్ చేసాం. జామ్ లో గేట్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అండ్ సిపి గేట్, జేఎల్, డిఎల్, సిఎస్ఐఆర్ ఇట్లాంటి వాటన్నిటిలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కషన్ చేసాం. సిపి గేట్ ఏపీ ఎగ్జామినేషన్స్ లో కానీ వచ్చింది. టుడే లెక్చర్ నెంబర్ ఇస్ 3 ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్. ఇది గురుకులంలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ లో అడిగినటువంటి సార్, టిఎస్ గురుకులం 2019 ఆ పేపర్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ సార్. ఇది ఏమని అడుగుతున్నాడంటే, ఇఫ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇట్స్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూస్. అంటే ఐగన్ వెక్టార్ ఇచ్చాడు సార్, మ్యాట్రిక్స్ ఇచ్చారు. మీకు క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడంటే ఐగన్ వాల్యూ ఏంటి, మరి ఐగన్ వెక్టార్ పరంగా ఐగన్ వాల్యూ ఏంటి అనేసరికి మీరేం చేస్తారు సార్, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు సార్. ఐగన్ వెక్టార్, ఐగన్ వాల్యూ యొక్క కాన్సెప్ట్ డెఫినేషన్ ఏంటో చూసుకోండి సార్. కాన్సెప్ట్ ఈస్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్, వేర్ ఎక్స్ ఈస్ ద ఐగన్ వెక్టార్, లాంబ్డా ఈస్ ఐగన్ వాల్యూ, ఐగన్ వాల్యూ, and x is non-zero eigen vector, eigen vector, non-zero eigen vector. ఈ కాన్సెప్ట్ బేస్డ్ మీద మనం క్వశ్చన్ ని క్రాక్ చేస్తున్నాం సార్. ఏఎక్స్ చేస్తున్నాం సార్, ఆల్రెడీ ఎక్స్ కూడా ఇచ్చాడు, ఏ కూడా ఇచ్చాడు. ఏఎక్స్ మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాను సార్. 1 1 3 1 5 1 3 1 1. what is the x sir? There is a -1 0 1 sir. Row into column sir, this row this column, multiplication. It is nothing but -1 plus 3 sir. It is nothing but -1 plus 1 sir. It is nothing but -3 plus 1 sir. It is nothing but, it is the 2, it is the 0, it is a -2. Very good and very good, good response, good response, very good and very good, very good, nice nice. -2 ని కామన్ తీయండి, తీస్తే మనకేమొస్తుంది 1 0 -1 0 1 అని వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ -2 ఇంటూ ఎక్స్ అని రాసాం సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా ఇంటూ ఎక్స్. దేర్ ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్, -2. దేర్ ఫోర్ ఆప్షన్ ఈస్ సి. గురుకులం ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్ ఇది, మనకు జేఎల్డిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి గురుకుల్ JLDL ఎగ్జామినేషన్ 2019 ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో సేమ్ సార్, గురుకుల్ JLDL ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. 2019 క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది సార్ దిస్ క్వశ్చన్. గివెన్ దట్ -2 is the eigen value of the matrix, dimension of the eigen space corresponding to the eigen value lambda is equal to -2 sir. It is that is the meaning. Eigen space అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యూమన్ స్పేస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ స్పేస్ ఎక్కడైనా ఉంది అని అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ ద ఎర్త్ అని చెప్తాం సార్ మనం. ఎందుకంటే మానవ జాతి నివసించడానికి అనువైనటువంటి ప్రదేశం అనేటువంటిది భూమి. భూమి తప్ప మిగతా ఏ గ్రహాల్లో మానవ జాతి ఇప్పటి వరకు మనుగడ సాగించలేదు, మనం కనుగొనలేదు కూడా. సో అలాగానే ఐగన్ స్పేస్ లో ఏముంటాయంటే సార్, ఐగన్ వెక్టార్స్ ఉంటాయి సార్, ఐగన్ వెక్టార్స్ ఉంటాయి. మరి డైమెన్షన్ అంటే ఏంటి సార్ అంటే, ఎన్ని లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఉన్నాయి, దేని పరంగా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 పరంగా అని అడుగుతున్నారు సార్. దాని మీనింగ్ జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 సార్. దట్ ఈస్ మీనింగ్ ఏంటి సార్? క్వశ్చన్ ఏమన్నాడు సార్, క్వశ్చన్ ఏమన్నాడు సార్ క్లియర్ గా, geometric multiplicity of lambda is equal to -2 sir. It is nothing but dimension of eigenspace corresponding to lambda is equal to -2 sir. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ కరస్పాండింగ్ టు నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్, క్వశ్చన్ ఎలానైనా అడగొచ్చు సార్, ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్
corresponding to lambda is equal to -2. Lambda is equal to -2. దీన్ని ఏమనొచ్చు సార్ అంటే నలిటీ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి సార్, నలిటీ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ. ఇట్ ఈస్ ద జామెట్రిక్ మల్టిప్లిసిటీ సార్. లాంబ్డా ఏం తీసుకుంటుంది ఇక్కడ రాద్దాం సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ lambda is equal to -2 is equal nullity of a minus lambda I is equal nullity of a plus lambda value -2 రాస్తే a plus 2i. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐగన్ వాల్యూ 1 1 కాబట్టి డయాగోనల్ ఎలిమెంట్స్ కి మ్యాట్రిక్స్ లో ఏం కలపాలి సార్, 2ని కలపాలని అర్థం దాని మీనింగ్. సో నలిటీ ఆఫ్ 2ని కలపండి సార్. 2 + 1 3 సార్. ఇది -3, ఇది 3, ఇది 3, ఇది -5. -5 + 3 ఎంత సార్, -5 + 2 -3. వెరీ గుడ్. ఇట్ ఈస్ ద 3, ఇట్ ఈస్ ద 6, ఇట్ ఈస్ ద -6. సో 2 + 3 సార్ 6. సో నలిటీ సార్, నలిటీ ఈజ్ నథింగ్ బట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, నలిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ or sorry sir, number of 0 rows or number of 0 columns in echelon form. లేదా దీన్ని నలిటీని ఏమంటారు సార్ అంటే నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ సార్. దాన్ని ఇంకేమనొచ్చు సార్ అంటే నెంబర్ ఆఫ్ డిపెండెంట్, డైరెక్ట్ గా చూస్తే డిపెండెంట్ కాలమ్స్ ఆర్ రోస్ సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. ఇట్ ఈస్ ద R1 రో సార్, ఇట్ ఈస్ ద R1 రో, ఇట్ ఈస్ ద R2 రో సార్, ఇట్ ఈస్ ద R3 రో సార్. క్లియర్ గా సార్. therefore R2 is equal to R1 సార్, ఒక డిపెండెంట్ రో. R3 రోని ఇట్ ఈస్ 2 into R1 అని రాయొచ్చు సార్. ఎస్, therefore here R1, R2, R3 are dependent rows. 2 డిపెండెంట్ రోస్ కాబట్టి నలిటీ ఎంత సార్, నలిటీ ఎంత సార్, నలిటీ is the 2. సో డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ ఎంత సార్, 2 is the రైట్ ఆన్సర్. లాంబ్డా is equal to 2 కి ఎన్ని ఐగన్ వెక్టార్స్ వస్తాయి సార్, లీనియర్ ఇండిపెండెంట్ 2 ఐగన్ వెక్టార్స్ వస్తాయి సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్, ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్, నైస్ రెస్పాన్స్ సార్, నైస్ రెస్పాన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇది కూడా గురుకులం ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. గురుకుల్ JLDL 2019 ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి పేపర్ లోని క్వశ్చన్ సార్. గివెన్ దట్ -1 is the eigen value of the matrix, the geometric multiplicity of lambda is equal to -1 పరంగా. సో ఆల్రెడీ చెప్పుకున్నాం సార్, geometric multiplicity of lambda is equal to -1 is equal to nullity of a minus lambda is sir. It is nothing but nullity of a plus I అవుతుంది సార్. సో మనకు ఏం చేయాలి సార్, డయాగోనల్ ఎలిమెంట్స్ కి 1 1 కలపండి సార్. 1 + 1 2, ఇట్ ఈస్ ద 2, ఇట్ ఈస్ ద 1, ఇట్ ఈస్ ద 1 సార్. సో ఇక్కడ చూడండి సార్, R1 రో, ఇది R1 రో, ఇది R2 రో సార్. సో here R2 is equal to R1/2 sir. So R2 is dependent row sir. R2 is dependent row. So nullity is enta sir, number of dependent rows here there 1. So right answer enti sir, option 3 is the right answer. Is it clear sir? It is also Gurukulam examination. Next question sir, ఈ క్వశ్చన్ నేను మళ్ళీ చెప్తాను టుమారో క్లాస్ లో. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకోండి సార్. సార్ అబ్జర్వేషన్ చేయండి సార్.
A is the 3 by 3 matrix such that this is the A inverse find out చేయమన్నాడు సార్. సార్ సిపి గేట్ ఎగ్జామినేషన్ ఏపీలో అడిగినటువంటి ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ఇట్ ఈస్ ద సిపి గేట్ అండ్ ఏపీ పీజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ లో వచ్చింది సార్ ఈ క్వశ్చన్. ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఏ ఇన్వర్స్ అడిగారు సార్. ఇక్కడ చూడండి సార్, ఏ క్యూబ్ మైనస్ 3a² ప్లస్ 4a మైనస్ 6i ఈజ్ ఈక్వల్ టు 0 సార్. 6i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, ఇట్ ఈస్ ద ఏ క్యూబ్ మైనస్ 3a² ప్లస్ 4a సార్. మనకు i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, 1/6 ఇంటూ ఏ క్యూబ్ మైనస్ 3a² ప్లస్ 4a సార్. మనకేం కావాలంటే సార్, ఏ ఇన్వర్స్ multiply on both sides A inverse. I into A inverse is equal to 1/6 into A inverse into A cube minus 3a² into A inverse plus 4a inverse. చూడండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే A into A inverse is equal to identity matrix sir. So it is nothing but very good, nice response. It is a 1/6. It is the a² minus 3a plus 4i. సో ఎక్కడ ఉంది సార్ ఆప్షన్, ఆప్షన్ ఎక్కడ ఉంది సార్, దిస్ ఇస్ ద a² minus 3a plus 4i. సో ఆప్షన్ డి is the right answer sir. Is it clear sir? నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ ఏమంటున్నాడంటే ఐగన్ వాల్యూ -2 పరంగా ఐగన్ వెక్టార్ ఏమవుతుంది సార్. ఐగన్ వెక్టార్ ని x1 x2 కాలం వెక్టార్ గా రాయొచ్చు, రో వెక్టార్ గా రాయొచ్చు సార్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో కాలం వెక్టార్ x1 x2 ఐగన్ వెక్టార్ ఏమవుతుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 పరంగా. మన కాన్సెప్ట్ తెలుసు కదా సార్, కాన్సెప్ట్ వి నో దట్ కాన్సెప్ట్ ఈజ్ ద ఐగన్ వెక్టార్ ఐగన్ వాల్యూ ax ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా x, వేర్ లాంబ్డా ఈజ్ ఐగన్ వాల్యూ సార్, ఐగన్ వాల్యూ. సో x ఈజ్ ద నాన్ జీరో ఐగన్ వెక్టార్ సార్, ఐగన్ వెక్టార్. వి నో దట్ సార్ వెరీ వెల్. We know that very well, this concept. We can utilize this concept. We can utilize this concept. Ax, sir. Ax is equal to, అంటే ఇక్కడ చూడండి సార్, నేను ఆప్షన్ ని వెరిఫై చేస్తున్నాను సార్. -2 పరంగా అన్నాడు. సో ఐగన్ వాల్యూ ఏంటి సార్, -2 పరంగా. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను సార్. Ax, x అంటే 1 1 తీసుకుంటారు సార్. A అంటే 1 3 1 -1, x అంటే 1 1 తీసుకోండి సార్. ఇక చెక్ చేస్తే చూడండి సార్, రో ఇంటూ కాలం సార్. సో 1 + 3, ఇది 1 + -1, ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 సార్, ఇది 0 సార్. 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్ సార్, లాంబ్డా ఇంటూ ఎక్స్, లాంబ్డా ఇంటూ 1 1 ఎక్స్ అంటే సార్ నాట్ ఈక్వల్. సో దిస్ ఆప్షన్ ఈస్ ద రాంగ్ సార్. నెక్స్ట్ ఆప్షన్ సార్, ax ఈజ్ ఈక్వల్ టు 1 3 1 -1, ఎక్స్ అంటే 1 -1 సార్. సో అబ్జర్వేషన్ చేస్తే 1 into 1 1 1 into -3 -3, 1 into 1 1 -1 into -1 +1. ఇక్కడ చూడండి సార్, ఇట్ ఈస్ ద -2, ఇది +2 సార్. ఇక్కడ చూడండి సార్, -2 కామన్ తీయండి సార్, ఇట్ ఈస్ ద 1, ఇట్ ఈస్ ద -1 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ -2 into x సార్, ఇట్ ఈస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ సార్. దేర్ ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్, -2. సో ఎగ్జామినర్ ఇక్కడ క్వశ్చన్ లో అడిగింది కూడా దేని పరంగా సార్, -2 అనే ఐగన్ వాల్యూ పరంగా. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది సార్, రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్ సిపి గెట్ ఎగ్జామినేషన్, తెలంగాణ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్, సిపి గెట్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్ దిస్ క్వశ్చన్. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి సార్. మాత్రిక యొక్క ఐగన్ వాల్యూస్ అన్నారు సార్. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 2 3 -1 సార్. ఐగన్ వాల్యూస్ ట్రేస్ ఎంత సార్, ట్రేస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్, 1 + -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 1 + లాంబ్డా 2. అంటే రెండింటిని అడిషన్ చేస్తే 0 సార్. చూడండి సార్, ప్రతి దానికి రెండింటిని సమ్ చేస్తే 0 వస్తుంది సార్. నో యూస్. డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ లాంబ్డా 1 into లాంబ్డా 2, AD - BC సార్. ఇట్ ఈస్ a -1 -6 సార్, ఇట్ ఈస్ నథింగ్ బట్ -7. ప్రొడక్ట్ చేస్తే -7 సార్, ప్రొడక్ట్ చేస్తే -7 వస్తుందా సార్. 5 into -5 ఈజ్ నాట్ ఈక్వల్ టు -7, రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి సార్, √5 into -√5, ఇట్ ఈస్ నథింగ్ బట్ -5, నాట్ ఈక్వల్ టు -7, రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి సార్,
7 into -7. It is a -49. Not equal to -7. Determinate lambda 1 into lambda 2. Determinate students sir. Very good. Very good. Nice response. It is nothing but -7. సరిపోయింది కాబట్టి ఆప్షన్ 1 is the right answer sir. Option 1 is the right answer. Is it clear sir? Is it clear? మీరు అలా ఉండాలంటే నేను చేసే లోపల మీరు చేసేసేయాలి. అదే నాకు కావాలి. రైట్ సార్. రైట్. నేను కోరుకున్నదే అది మీ నుంచి. రైట్. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. 2, 2. ఇక చూడండి సార్. బాగా అబ్జర్వేషన్ చేయండి సార్. ఇక చూడండి సార్. 2, 3 is eigen values of the 2 by 2 matrix A అయితే sum of the eigen values of the A universe సార్. A universe కి eigen. మన కాన్సెప్ట్ వినోదట్ సార్. కాన్సెప్ట్ ఏంటి సార్? ఏ ఇక చూడండి సార్. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి? లాంబ్డా ఈస్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయితే లాంబ్డా పవర్ m ఈస్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ సార్, వేర్ m ఈస్ ద బిలాంగిస్ట్. వెరీ గుడ్ సార్. m ఈస్ ద బిలాంగిస్ట్ టు ఇంటీజర్ సార్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ను ఉపయోగించుకుంటే లాంబ్డా అనేటువంటిది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయితే లాంబ్డా యూనివర్స్ ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ యూనివర్స్ అవుతుంది సార్. మరి ఏ యూనివర్స్ కి ఎన్ని ఐగన్ వాల్యూస్ ఉంటాయి సార్? లాంబ్డా 1 యూనివర్స్ కామా లాంబ్డా 2 యూనివర్స్. 2 ఐగన్ వాల్యూ బికాజ్ ఇది 2 by 2 మ్యాట్రిక్స్ అని అన్నాడు ఇచ్చింది. ఈ 2 by 2 మ్యాట్రిక్స్ దీని ఐగన్ వాల్యూస్ లాంబ్డా 1 లాంబ్డా 2. సో ఇప్పుడు మనకు వాటి యొక్క లాంబ్డా 1 యూనివర్స్ ప్లస్ లాంబ్డా 2 యూనివర్స్ సార్ మనకు కావాల్సింది. అంటే 1/λ1 ప్లస్ 1/λ2 సార్. సమ్ అంటున్నాడు కాబట్టి అంటే ట్రేస్ ఆఫ్ ఏ యూనివర్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రేస్ ఆఫ్ ఏ యూనివర్స్ వాడు అడిగింది సార్ క్వశ్చన్, మనకు అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2/λ1 into λ2. We know that sir. In the question లాంబ్డా 1 లాంబ్డా 2 ఇచ్చాడు సార్. లాంబ్డా 1 is equal to 2 అని ఇచ్చాడు, లాంబ్డా 2 is equal to 3 అని ఇచ్చాడు సార్. In the question substitution here there sir. 2 plus 3/2 into 3 sir. It is nothing but 5/6 sir. Which option is right sir? Option C is the right answer sir. Option C is the right answer. Very good sir. Very good. Very good. Nice. Next question. It is also CP GATE examination question sir. CP GATE examination question sir. Sir, next question sir. It is also CP GATE examination question sir. Telangana examination దాంట్లో అడిగారు సార్. చాలా క్లియర్ గా ఉంది సార్. ఇక్కడ ఏమి ఇచ్చారు సార్? ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అన్నారు సార్. ఏ ఈజ్ ఆర్థోగోనల్. మన కాన్సెప్ట్ తెలియాలి సార్. కాన్సెప్ట్ ఏమంటున్నాడు సార్? ఏ అనేటువంటిది 2 by 2 మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్థోగోనల్ అని అన్నాడు. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ సార్. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుంది సార్? ఇఫ్ అని అంటే గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడైనా సరే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనివర్స్ అవుతే అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ. ఆర్ దాని మీనింగ్ ఏంటి సార్? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఏ అని అర్థం సార్. సరే, ఆర్థోగోనల్ కాన్సెప్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి చూడండి సార్, అక్కడ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్. ఇక్కడ చూడండి సార్, బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్? బి ఈజ్ నథింగ్ బట్ ఏపీఏ ట్రాన్స్పోర్ట్ అట సార్. ఏపీఏ ట్రాన్స్పోర్ట్. మనకు అడిగింది ఏంటి సార్? ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి సార్? క్వశ్చన్ ఏం అడిగారు సార్? ఏ ట్రాన్స్పోర్ట్ b/22 ఏ వాల్యూ ఎంత అని అడిగారు సార్. ఏ వాల్యూ ఎంత అని అడిగారు. చాలా చక్కగా సార్. సో నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఏ అంటే ఏంటి సార్? వి డోంట్ నో ఏ. నెక్స్ట్ పి అంటే ఆల్రెడీ ఇచ్చారు సార్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1 సార్. ఇట్ ఈస్ ద ఏ ట్రాన్స్పోర్ట్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎనీ మ్యాట్రిక్స్ ఇస్ దట్ మ్యాట్రిక్స్ ఏ వస్తుంది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఏమవుతుంది సార్? ఆర్థోగోనల్ ప్రకారంగా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ b/22 ఇంటూ ఏ వాల్యూ ఏమవుతుంది సార్? ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ i/22 ఇంటూ ఏ. ఐని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ఐఏ వస్తుంది సార్. ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఐ ఇంటూ ఏ. వెరీ గుడ్ సార్. ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఏ సార్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఏ ఏంటి సార్? ఐ.
సో మన ఆన్సర్ ఏమైతుంది సార్ ఐ అంటే ఈజ్ నథింగ్ బట్ సార్ 1001 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ పి అని కూడా మెన్షన్ చేయొచ్చు సార్ కింద, ఒకవేళ 2p 3p అట్లా 22p అట్లా ఏదైనా మెన్షన్ చేయొచ్చు సార్. ఇగో ఈ ఆప్షన్ ని నేను ఫర్ ఎగ్జాంపుల్ గా వచ్చే ఎగ్జామ్ లో 22p అని రాస్తాను, ఈ ఆప్షన్ ని p అని రాస్తాను. ఇలా వేరే ఇంకో ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు సార్. మన ఆన్సర్ ఈజ్ ఐ కాబట్టి ఇట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఇస్ ఇట్ క్లియర్ సార్? Is it clear? Question is clear? Right, sir. This question also CP GATE examination lo adigaru sir. Previous examination lo. Read the carefully, sir. A square matrix of order 3 has 3 eigenvalues. Yes, sir. 3 eigenvalues. We know that very well. Very well. CP GATE examination lo adigaru sir. This question, previous examination, latest examination lo question. A అనేటువంటిది 3/3 matrix. How many eigenvalues sir? 1, 2, 3 eigenvalues sir. ఒకటి 0, ఒకటి -1, ఒకటి 1 sir. అంటే it is nothing but question ఏం అడిగారు సార్? a power 22 is equal to question mark అన్నాడు సార్. చాలా సింపుల్ లాజికల్ క్వశ్చన్ సార్. ఒకటేమో లాంబ్డా is equal to 0, ఇంకోటి లాంబ్డా is equal to -1, లాంబ్డా is equal to 1. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతే సార్? లాంబ్డా -0 ఇంటూ, అంతే కదా సార్, లాంబ్డా is equal to 0. ఇంకోటి ఏమైతే సార్? లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా -1 ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి లాంబ్డా ఎగిరిపోయింది. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 0నే సార్. లాంబ్డా 1 మైనస్ లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది తీసేయంగా. సో మిగిలితే ఏమైతుంది సార్? లాంబ్డా స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 సార్. బై కేలీస్ థీరం సార్. కేలీ హెమిల్టన్ థీరం. కేలీస్ హెమిల్టన్ థీరం. హెమిల్టన్ థీరం ఏం చెప్తుంది సార్? హెమిల్టన్ థీరం, కేలీస్ హెమిల్టన్ థీరం. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ satisfies its own characteristic equation, that is A is equal to lambda. We know that. సో రాస్తే ఏమవుతుంది సార్? A square is equal to 1 బదులు ఏం రాయాలి సార్? కాన్స్టాంట్ ఉంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ సార్. మనకి అడిగింది ఏంటి సార్? A power 22 వాల్యూ సార్. A power 22 is equal A square whole power of 10 into A square అని రాయొచ్చు సార్. A square whole power of 10 ఏమని రాయొచ్చు సార్? I power of 10 into A square అని రాయొచ్చు సార్. ఐని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా అయ్యే సార్. I into A square. It is nothing but సార్ A square. సో ఫైనల్ యువర్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ B is the right answer సార్. A square. Is it clear సార్? Is it clear సార్? ఇది తీసేయండి సార్, ఎందుకంటే లాంబ్డా 0 కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి రాస్తాం సార్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం సార్ దీన్ని. ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ తీసుకున్నాం. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇది కూడా సార్ ఎగ్జామినేషన్ లో, సిపి గేట్ ఎగ్జామినేషన్ లో అడుగుతున్నాడు సార్. ఎంత సింపుల్ కాన్సెప్ట్ అంటే సార్, సిపి గేట్ ఎగ్జామినేషన్ వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఐగన్ వాల్యూస్? మనం ఏం చేస్తాం సార్? ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు సార్? ఇది 6 -2 2 -2 3 -1 2 -1 3. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేసరికి ఏం చేస్తాం? ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తాం. చేయొచ్చా సార్? చేయొద్దు. ఏం చేయాలి సార్? ట్రేస్ ఆఫ్ ఏ 3 ఐగన్ వాల్యూస్, లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ప్లస్ లాంబ్డా 3. Sum of the diagonal elements 3 plus 6 plus 3 plus 3 sir. This is the sum sir. Diagonal elements, principal diagonal elements. So it is the 12 sir. Sum 12 కావాలి సార్. ఇది 12 అవుతుందా సార్? కావట్లే, రాంగ్ ఆప్షన్. ఇది 12 అవుతుందా సార్? కావట్లే. ఇది 12 కావట్లే. సో రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వీటి సమ్ అనేది 12 అవుతుంది సార్. చెక్ చేసుకోండి సార్. 2 + 2 + 8 it is nothing but 12. Is it clear sir? Very simple, very easy question sir. Next question sir. A square matrix of order 3 whose one of the eigenvalue is 3 sir. Its trace and determinant 12 and 60. The sum of the squares of the eigenvalues of the A is equal to అన్నాడు సార్. చాలా సింపుల్ ఈజీ క్వశ్చన్ సార్. ఇట్ ఈస్ ఆల్సో ఈ క్వశ్చన్ సార్, ఇట్ ఈస్ ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ఏపీ జేఎల్ డిఎల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ సార్. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్ సార్. ఏ అనేటువంటిది 3/3 మ్యాట్రిక్స్ అంట సార్. ఇది 3/3 మ్యాట్రిక్స్ అయితే హౌ మెనీ ఐగన్ వాల్యూస్ సార్? 1 2 3 ఐగన్ వాల్యూస్ సార్. ఒక ఐగన్ వాల్యూ ఇచ్చారు సార్.
ఒక ఐగన్ వాల్యూ ఈజ్ ద 3 అని ఇచ్చారు సార్. మిగతా 2 ఇవ్వలేదు. ఆ 2 ఇవ్వకుండా ఏమన్నాడు సార్? ట్రేస్ ఇచ్చాడు సార్. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? λ1 ప్లస్ λ2 ప్లస్ λ3. వి నో దట్. అది 12 అని ఇచ్చాడు సార్. అందులో λ1 తెలుసు సార్ మనకు. ఇది λ1, ఇది λ2, λ3. λ3 ఇవ్వలేదు, λ2 ఇవ్వలేదు. λ1 తెలుసు సార్ మనకు. అంటే λ2 ప్లస్ λ3 is equal to 12 minus 3 λ1. It is nothing but 9 సార్. అది పక్కకు పెట్టేసేయండి సార్. నెక్స్ట్ ఏమన్నాడు సార్? డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే λ1 ఇంటూ λ2 ఇంటూ λ3 is equal to 60 సార్. అంటే λ1 3 అని తెలుసు సార్. λ2 తెలియదు, λ3 తెలియదు. ఇట్ ఈస్ ద 60. 3 20 జా అంటే λ2 λ3 is equal to ఎంత సార్? 20. λ2 λ3 ఎంత సార్? 20. అంటే మనకు λ1 λ2 మైనస్ λ2 మైనస్ λ3 మనకు కావాలి సార్. దీనికి మైనస్ కావాలి ఎందుకంటే ప్లస్ వాల్యూ ఉంది మనకు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను సార్? λ2 మైనస్ λ3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ λ2 ప్లస్ λ3 లేకపోతే దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా సార్. ఇలా కూడా రాయొచ్చు కదా సార్. మనం ఏం చేస్తున్నామో ఇక్కడ చూడండి సార్. చాలా సింపుల్ లాజికల్గా అవి కూడా కనుక్కోకుండా రాస్తున్నాను. ఎలా రాస్తున్నానో చూడండి సార్. నాకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ λ3 హోల్ స్క్వేర్ ప్లస్ λ2 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ λ2 ప్లస్ λ3 మనకుంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ λ2 λ3 చేస్తున్నాను సార్. దాన్ని ఎంత సార్? 9 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 20 సార్. ఇట్ ఈస్ 81. 81 మైనస్ 40 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంత సార్? 41. సో λ1 మనకేం కావాలి సార్? ఇక్కడ అడుగుతున్నది సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అని అంటున్నాడు సార్. స్క్వేర్స్ అంటే మనకు కావాల్సింది క్వశ్చన్ ఏమన్నాడు సార్? λ1 స్క్వేర్, λ2 స్క్వేర్, λ3 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు సార్. సో λ1 స్క్వేర్ ప్లస్ λ2 స్క్వేర్. వెరీ గుడ్ సార్. λ3 స్క్వేర్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసి 3 స్క్వేర్ ఇది 41 సార్. 3 square is the 9 plus 41 sir. It is nothing but 50 sir. Is it clear sir? Is it clear sir? This is the 50. Is it clear? So right answer enti sir? Right answer is option D is the right answer sir. Very good sir. Very good. Very good. Ide kavali sir manaku. Ide kavali. Very good. Nice. Clear sir? Concept is clear. Next question chudandi sir. Which of the following matrix is not diagonalizable? నాట్ డయాగోనలైజబుల్ సార్. ఇది ఏపీకి సంబంధించినటువంటి డిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ఏపీకి సంబంధించిన డిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగారు. మన జేఎల్ ఆప్షన్ 2 సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్. ఇక చూడండి ఐగన్ వాల్యూస్. వెరీ గుడ్ నాన్న. ఐగన్ వాల్యూస్ ఏమున్నాయినా? λ1 ఈజ్ ఈక్వల్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇక చూడండి సార్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇస్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగిల్ పై సైడ్ ఏర్పడ్డది. సో డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఐగన్ వాల్యూస్. λ1, λ2, λ3 is equal to 6 are distinct sir. Distinct eigen values అయినాయంటే ఏమైతుంది సార్? Distinct plus real సార్. Distinct plus real. Therefore then మనకేమవుతుంది సార్ అనంటే A is diagonalizable. A is diagonalizable over R and over C సార్. Over R as well as over C. మొత్తం మీద diagonalizable. ఆరా సీనా అని అడగలేదు. మనకు నాట్ డయాగోనలైజబుల్ గురించి అడిగాడు సార్ క్వశ్చన్ లో. నాట్ డయాగోనలైజబుల్ కాబట్టి ఈ ఆప్షన్ ఈజ్ రాంగ్ సార్. ఈ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సార్. ఈ ఆప్షన్ తీసుకుందాం. నెక్స్ట్ ఈ ఆప్షన్ తీసుకుందాం సార్. ఇక్కడ కూడా ఏమైతుంది సార్? λ1 ఈజ్ ఈక్వల్ టు 1, λ2 ఈజ్ ఈక్వల్ టు 3, λ3 ఈజ్ ఈక్వల్ టు 5 సార్. సో ఆర్ డిస్టింక్ట్ అండ్ రియల్ సార్. అంటే కాంప్లెక్స్ వచ్చినా సరే డయాగోనలైజబుల్ అవుతుంది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. డిస్టింక్ట్ ప్లస్ రియల్. నేను రియల్ పరంగా చెప్తున్నాను ఎందుకంటే రియల్ పరంగా డయాగోనలైజబుల్ అవుతుందా అని హైయర్ ఎడ్యుకేషన్ లో అడుగుతారు సార్. ఇప్పుడు కాదు మీకు. సో డయాగోనలైజబుల్ ఓవర్ ఆర్ అండ్ ఓవర్ సి సార్. ఓవర్ ఆర్ అండ్ ఓవర్ సి. సో కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక చూడండి సార్. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. 1 2 2 1 సార్. ఇట్ ఈస్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సార్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ చూడండి సార్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఫైండ్ అవుట్ చేయాలంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఎంత సార్? 2 లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఏమవుతుంది సార్? 1 మైనస్ 4 ఎంత సార్? -3.
is equal to 0. So lambda is equal to 2 plus or minus under root b square minus 4ac. 4ac and ante sir 12 by 2a. It is nothing but 2 plus or minus 4 by 2 sir. So 2 2 ja bote 1 plus or minus 2. It is nothing but lambda 1 is equal to 3 and lambda 2 is equal to minus 1 sir. Are distinct and real sir. డిస్టింక్ట్ అయితే చాలు, మన తీరమే ఉంది. నేను రియల్ గురించి ఎందుకు మాట్లాడుతున్న తర్వాత చెప్తాను. కాబట్టి therefore diagonalizable is diagonalizable. సేమ్ సార్, ఓవర్ ఆర్ ఓవర్ సి. సో రాంగ్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్ ఏంటి సార్? దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎలా చెప్తున్నాం సార్? అది ఎలా చెప్తున్నామో ఒకసారి చూడండి సార్, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను మీకు. జస్ట్ గా ఇక్కడ పీజీ ఎంట్రన్స్ లో మీకు థీరం స్టేట్మెంటెడ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. జస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కింద ముందుకు వెళ్తే ఎలా డయాగోనలైజబుల్ కాదంటే, నేను ఇక్కడ చూడండి సార్, ఐగన్ వాల్యూస్ ఏమైనాయి సార్? ఇక్కడ లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 కామా లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 1, లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 4. డిస్టింక్ట్ కావు, కానంత మాత్రాన డయాగోనలైజబుల్ కాదని చెప్పడానికి లేదు సార్. గుర్తుపెట్టుకోండి సార్, డిస్టింక్ట్ అయితే మాత్రం పక్కా డయాగోనలైజబుల్ సార్. డిస్టింక్ట్ కాకపోతే డయాగోనలైజబుల్ అని చెప్పలేము. కావచ్చు, కాకపోవచ్చు, మనం చెక్ చేయాలి. అన్నిటికీ 3 ఆప్షన్స్ కి డిస్టింక్ట్ అయినాయి కాబట్టి అవి డయాగోనలైజబుల్ అయింది. కాంది అన్నాడు కాబట్టి అదొక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్ చెప్పిన. అలాంటి క్వశ్చన్స్ ఇంకొక ఆప్షన్ ఇస్తే, ఇంకొక ఆప్షన్ సేమ్ ఐగన్ వాల్యూస్ ఉన్నది ఇస్తే ఏం చేస్తారు సార్? మరి ఇది చెయ్యాలి. ఇప్పుడు నేను చెయ్యబోయేది చెయ్యాలి. ఏం చేయాలంటే చూడండి సార్, సేమ్ ఐగన్ వాల్యూస్ ఉన్న మ్యాట్రిక్స్ 2 ఆప్షన్స్ ఇస్తే ఇది చెక్ చేయాలి. ఏంటి సార్? జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ కి చెక్ చేయాలి సార్. నాట్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ కి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ కి జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆల్వేస్ 1 సార్. సో ఇది రిపీటెడ్ ఐగన్ వాల్యూ కాబట్టి దీన్ని చెక్ చేస్తున్నా సార్. నలిటీ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ. ఇట్ ఈస్ నథింగ్ బట్ నలిటీ ఆఫ్ లాంబ్డా 1 కాబట్టి ఏ మైనస్ ఐ. డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి 1 తీసేయండి సార్. 0 2 3 0 0 2 0 0 4 సార్. 0 0 4 సార్. ఇది నెక్స్ట్ పివోట్ సార్. దీన్ని ఉపయోగించుకొని 0 0 3 సార్. దీన్ని 0 చేయొచ్చా లేదా? దీన్ని 0 చేస్తే మనకి ఏమైతుంది? నీట్ ఆఫ్ 0 0 0 2 0 0 3. ఇట్ ఈస్ ద 2, ఇట్ ఈస్ ద 0. మొత్తం మీద నెంబర్ ఆఫ్ 0 కాలమ్స్ సార్. నెంబర్ ఆఫ్ 0 కాలమ్స్ 1. నెంబర్ ఆఫ్ 0 కాలమ్స్. నేను ఇక్కడ ఏం వాడానంటే సార్, R3 goes to R3 minus 2 into R2 అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తే నేను R3 లో ఉన్నటువంటి దాన్ని 0 చేశాను సార్. ఆ పివోట్ కింద ఉన్నటువంటి దాన్ని ఎక్లాన్ ఫామ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ 0 కాలమ్స్ ఆర్ రోస్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1. 1 is the nothing not equal to algebraic multiplicity of lambda is equal to 1. Lambda is equal to 1 కి algebraic multiplicity నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ సార్. 1 అనేటువంటిది 2 అయింది, ఇది 1 అయింది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. దేర్ఫోర్ geometric multiplicity of lambda is equal to 1 is not equal to algebraic multiplicity of lambda is equal to 1. Therefore A is not diagonalizable sir. అంతే, నాట్ డయాగోనలైజబుల్. ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ వస్తే రిపీటెడ్ కి ఇట్ ఈస్ డయాగోనలైజబుల్. ఇట్ ఈస్ నాట్ డయాగోనలైజబుల్. ఇస్ ఇట్ క్లియర్ సార్? ఇస్ ఇట్ క్లియర్? కాన్సెప్ట్ ఈస్ క్లియర్? ఇలా చెక్ చేసుకోవాలి రిపీటెడ్ వస్తే. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ సార్. ఏ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద ఏ ఏమైతాయి సార్? ఏ ఐగన్ వాల్యూస్ ఈజ్ లాంబ్డా అయితే ఏ స్క్వేర్ ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్? లాంబ్డా స్క్వేర్. అదే ఇచ్చారు సార్. ఐగన్ వాల్యూస్ ఏమి ఇచ్చారు సార్? 1/5 1/, ఒక నిమిషం సార్, 3 సార్. అంతే అండి, అయిపోయింది. ఏ ఐగన్ వాల్యూస్ ఏమి ఇచ్చారు సార్? ఇక్కడ ఏ ఐగన్ వాల్యూస్ ఏమి ఇచ్చారు సార్? 1/3 1/5 1/7. ఏ స్క్వేర్ ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్? 1/3 స్క్వేర్ 1/5 స్క్వేర్ 1/7 స్క్వేర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/9 1/25 1/49. ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ ఏ లో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్? దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్? రైట్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డయాగోనలైజబుల్ సార్? మళ్ళీ అడిగాడు, నాట్ డయాగోనలైజబుల్ గురించి మాట్లాడారు సార్. సో ఇక్కడ చూడండి సార్, డైరెక్ట్ గా
ఇక్కడ 1, 1 వచ్చినాయి సార్ ఐగన్ వాల్యూస్ 1, λ1 λ2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి సార్ λ1 ఈజ్ ఈక్వల్ టు 1 λ2 ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ డిస్టింక్ట్ కాబట్టి పక్కా డయాగోనలైజబుల్ అని చెప్పొచ్చు. డిస్టింక్ట్ ప్లస్ రియల్ కాకపోయినా పర్వాలేదు. ఇదేమైనది సార్ డయాగోనలైజబుల్ అని చెప్పొచ్చు సార్. డయాగోనలైజబుల్ సార్ నాట్ డయాగోనలైజబుల్ అంటున్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్ సార్. ఇక్కడ కూడా సార్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సార్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని అబ్జర్వేషన్ చేయండి సార్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి డయాగోనల్ ప్రిన్సిపల్ డయాగోనల్ సార్ ఐగన్ వాల్యూస్ λ1 ఈజ్ ఈక్వల్ టు 5 λ2 ఈజ్ ఈక్వల్ టు 0 λ3 ఈజ్ ఈక్వల్ టు -2 ఆర్ డిస్టింక్ట్ సార్. డిస్టింక్ట్ కాబట్టి వెరీ గుడ్ నైస్ రెస్పాన్స్ అండి. డిస్టింక్ట్ కాబట్టి ఏమవుతుంది డయాగోనలైజబుల్. డిస్టింక్ట్ ప్లస్ రియల్ అవుతున్నాయి కాబట్టి డయాగోనలైజబుల్ ఓవర్ ఆర్ అండ్ సి డయాగోనలైజబుల్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఇది కూడా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సార్. అప్ సైడ్ ఏర్పడ్డది సార్ ట్రయాంగిల్. సో కాబట్టి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ λ1 ఈజ్ ఈక్వల్ టు 1 λ2 ఈజ్ ఈక్వల్ టు 2 λ3 ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ డిస్టింక్ట్ ప్లస్ రియల్ కాబట్టి ఏమవుతున్నాయి సార్ డయాగోనలైజబుల్ అవుతుంది ఓవర్ ఆర్ అవుతుంది ఓవర్ సి అవుతుంది సార్. సో ఓన్లీ కాంప్లెక్స్ అయి డిస్టింక్ట్ అయితే ఓన్లీ డయాగోనలైజబుల్ ఓవర్ సి నాట్ ఆర్ సార్. అది గమనించుకోవాలి. ఇట్ ఈస్ డయాగోనలైజబుల్ ఓవర్ ఆర్ అండ్ ఓవర్ సి. ఇది ఎందుకు కాదంటే చూడండి సార్ నేను జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 పరంగా చెక్ చేస్తున్నాను. ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత సార్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ 2 సార్. ఇప్పుడు దీనికే జామెట్రిక్ మల్టిప్లిసిటీ చెక్ చేస్తున్నాను ఆప్షన్ కి చూడండి సార్. ఇట్ ఈస్ ద నీట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ. ఇట్ ఈస్ నథింగ్ బట్ నలిటీ ఆఫ్ ఏ మైనస్ ఐ. డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి తీసేయండి సార్ 1 1 ని తీసేయండి 0 1 0 0. సో నెంబర్ ఆఫ్ 0 కాలమ్స్ సార్ 1 అవుతుంది. సో ఇట్ ఈస్ వాల్యూ ఇస్ ద 1. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు algebraic multiplicity of lambda is equal to 1. So 1 not equal to 2. Therefore, A is not diagonalizable. Is it clear, sir? Equal 2-3 options వస్తే ఇలా చెక్ చేసుకోవాలి సార్. ఒకటే ఉంది కాబట్టి నాట్ డయాగోనలైజబుల్ అంటున్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ డయాగోనలైజబుల్స్. ఇస్ ఇట్ క్లియర్ సార్? ఇస్ ఇట్ క్లియర్? ఇంకా చెప్పేయండి సార్ ఇంకేముంది సార్ ఇక క్వశ్చన్ చూడండి సార్. ఆప్షన్ బి సార్. అయిపోయింది అంతే కదా సార్ ఏం లేదు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఐగన్ వాల్యూస్ ప్రిన్సిపల్ డయాగోనల్స్ 1 4 5 6 సార్ 1 4 5 6 సార్. ఎక్కడ ఉంది సార్ 1 4 5 6? ఆప్షన్ బి. వెరీ గుడ్ సార్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఇది కూడా సిపిగెట్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఎల్ డిఎల్ అలాంటి దాంట్లో పేపర్లో ఉంది సార్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం అడిగింది సార్ మనకు. అయితే మీరు ఎక్కడ అంతే ఎందుకనంటే ఆప్షన్స్ చదవడం కూడా రావాలి. క్వశ్చన్ అంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు క్వశ్చన్ అంటాం సార్. సో ఇక్కడ ఏముంది సార్ -11 ఉంది ట్రేస్, ఇక్కడ +6 ఉంది ట్రేస్, ఇక్కడ ఏముంది సార్ -6 ఉంది, ఇక్కడ +6 ఉంది. మనం చెక్ చేయాలి. మనకేం తెలుసు సార్ λ³ -3/3 మ్యాట్రిక్స్ సార్. λ³ minus trace of A into λ² plus minus of A11 A22 plus A33 into lambda minus determinant of the A is equal to 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లాక్షణిక సమీకరణం. ట్రేస్ చెక్ చేద్దాం సార్. ట్రేస్ ఆఫ్ A is equal to sum of the diagonal elements 3 plus 1 plus 2 సార్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. సో అబ్జర్వేషన్ చేస్తే ఎంత రావాలి సార్ +6 రావాలి. అంటే ట్రేస్ కన్నా ముందు మైనస్ ఉంది అంటే మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఎంత సార్ -6 రావాలి. ఎక్కడ ఉంది సార్ -6? ఇక్కడ -6 లేదు సార్, ఇక్కడ కూడా -6 లేదు సార్, ఇక్కడ కూడా -6 లేదు సార్. ఉన్నది ఇది ఒక్కటే సార్. ఆప్షన్ క్లియర్ సార్. చూడండి సార్ నేను ఏమైనా ఫైండ్ అవుట్ చేశానా? మొత్తం ఈక్వేషన్ రాసుకుంటా పోయినా డిటర్మినెంట్ ఆఫ్ A minus lambda is equal to 0 అని చేశానా సార్ ఏమన్నా? లేదు. జస్ట్ అబ్జర్వేషన్ ఇస్ ద ఇంపార్టెంట్. కీ పాయింట్ ని మనం పట్టుకోవాలి. క్వశ్చన్ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్ సార్? వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ ఆల్సో సిపిగెట్ ఎగ్జామినేషన్
సార్ ఏ పవర్ 8 అన్నాడు సార్ అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు, 8 సార్లు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసుకుంటూ పోతుంటారు. 8 సార్లు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసుకుంటూ పోతే ఇప్పుడు వస్తుందా, రాదు. మరి ఏం చేద్దాం, ఒక నెంబరే ఉంది, కాన్స్టాంట్ నెంబర్ కాబట్టి ఈజీగా చేయొచ్చు. సరే ఒక మ్యాట్రిక్స్ ఏదైనా 1 2 3 సార్లు మల్టిప్లై చేస్తే ఒక ప్యాటర్న్ ఏమని వస్తే ఆ ప్యాటర్న్ లో కింద ఏ మ్యాట్రిక్స్ ఉంటే అది రైట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నెంబర్ ఉంది, పక్కన ఐ ఉంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది. చూద్దాం మరి ఎలా వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. ఏ అనే మ్యాట్రిక్స్ చూడండి సార్, ఏమి ఇచ్చారు, 1 2 2 -1. దీన్ని ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ పరంగా క్యాలిక్యులేషన్ చేస్తాం సార్. లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఎంత సార్, ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్, ఎందుకంటే 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినేట్ ఆఫ్ ద 2/2 మ్యాట్రిక్స్ is equal to 0. It is the characteristic equation. Lambda square 0 lambda plus it is the -1 -4 sir. It is equal to 0. So lambda square minus 5 is equal to 0. Lambda is equal to plus or minus √5 sir. Plus or minus √5. By Cayley-Hamilton theorem. By Cayley's Hamilton theorem. By Cayley-Hamilton theorem, A is equal to ఏమవుతుంది సార్, లాంబ్డా. We can take any value సార్, లాంబ్డా బదులు ఎనీ వాల్యూ తీసుకోవచ్చు, అంటే √5 కానీ -√5 కానీ ఎనీథింగ్. ఇప్పుడు నాకు ఏమైతే సార్, ఏ పవర్ Option 8 C, అంటే వెరీ గుడ్ అండి, ఏ పవర్ 8 అంటే లాంబ్డా పవర్ 8 ప్లస్ ఆర్ మైనస్ √5 హోల్ పవర్ 8 అండి, ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ ఏ వస్తుంది సార్. ఇట్ ఈస్ ద √5 హోల్ పవర్ ఆఫ్ 8 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ √5 హోల్ స్క్వేర్ whole power of 4 sir. It is nothing but 5 power 4 sir. 5 power 4 ఎంత సార్, 625. ఎంత సార్, ఇది లాంబ్డా పవర్ 8 అంటే ఏ పవర్ 8 ఏమైతుంది సార్, ఏ పవర్ 8 is the 625 into identity matrix. Is it clear? Is it clear sir? This is the concept. This is the concept. Next question sir. చెప్పండి సార్, ఇక డైరెక్ట్ చెప్పేసేయండి మీరే ఆన్సర్. క్వశ్చన్ చదవండి. ఏ స్క్వేర్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్, lambda 1 square, lambda 2 square. అయిపోయిందండి, అంతే సింపుల్. ఎందుకు, ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఏమైతుంది, లాంబ్డా 1 లాంబ్డా 2 లాంబ్డా 3 అప్ టు సో ఆన్ అయితే, ఏ స్క్వేర్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏమైతాయి, లాంబ్డా 1 స్క్వేర్ లాంబ్డా 2 స్క్వేర్ లాంబ్డా 3 స్క్వేర్ అప్ టు సో ఆన్, అంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఐగన్ వెక్టర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని అన్నాడు సార్. ఐగన్ వెక్టర్, ఐగన్ వెక్టర్ అంటే కాన్సెప్ట్ తెలుసు కదా సార్, ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ కాన్సెప్ట్. Ax is equal lambda x, where x is the non-zero eigenvector and lambda is eigenvalue. Eigenvalue. We know that this concept. We know that this concept. We can utilize sir. We can take the option 1 sir. Ax is equal to A ఏంటి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 4 3 2 sir, -2 1 1 3 1 2 sir. X is nothing but 1 2 3 sir. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్, రో ఇంటూ కాలమ్ సార్, దిస్ రో ఇంటూ దిస్ కాలమ్. It is the 4, it is the -4 plus 9, it is the 3, it is the 2, it is the 3. ఇది 2 కాబట్టి ఇది 2, ఇది 2, ఇది 6 సార్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ద 9, ఇట్ ఈస్ ద 8, ఇట్ ఈస్ ద 10 సార్. ఇట్ ఈస్ ద 10. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 1 Option 2 2 3 నా సార్. sir. సో రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డీనా చెక్ చేద్దాం. Option 2 sir. ఆప్షన్ 2 నా చెక్ చేద్దాం సార్. 4 -2 3, నెక్స్ట్ ఇక్కడ 3 1 1 2 1 2. ఎక్స్ అంటే ఏంటి సార్, ఇక్కడ 1 1 1. చూడండి సార్, రో ఇంటూ కాలం చేయండి సార్. రో ఇంటూ కాలం చేస్తే 4 -2 + 3 3 + 1 + 1 2 + 1 + 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 లో నుంచి పోతే 5, ఇది 5, ఇది 5, 5 కామన్ తీయండి సార్. సో 1 1 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా ఇంటూ ఎక్స్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5. సరిపోయిందా లేదా సార్, సరిపోయిందా లేదా సార్, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ చూడండి సార్, ఈ రో సమ్ ఎంత అవుతుంది సార్, సమ్ ఈస్ 5 సార్. ఈ రో సమ్ సార్ 5 సార్. ఈ రో సమ్ సార్ 5 సార్.
So 5 is the one of the eigenvalue, sir. Is it clear, sir? So right answer ఏంటి sir? Option D is the right answer. Is it clear? మిగతా ఆప్షన్స్ చెక్ చేసుకోండి, రాంగ్. ఓకేనా? వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఐగన్, ఇక చూడండి సార్, డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి, మీరే చెప్పేసి ఇస్తారు. Product of eigenvalues. అంతే, ఇది అప్పర్ Minus ట్రయాంగులర్ 120, మ్యాట్రిక్స్. అయిపోయింది ఇంకా, అయిపోయింది ఇంకా. డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ ద λ1, λ2, λ3, λ4. 2 into minus 3 into 5 into 4 సార్. 2 5 10, పక్కకు పెట్టేసేయండి. 3 4 12, మైనస్ ఉంది, minus 12 into 10, ఇట్ ఈస్ నథింగ్ బట్ minus 120. అయిపోయింది సార్, అయిపోయింది సార్. నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్ Option చూడండి. C, sir. Option C. ఆప్షన్ సినా? తన ఆప్షన్ సి అని చెప్తున్నాడు. ఎందుకు సి అని చెప్తున్నాడు, రీజన్ చెప్తారా? ఫోకస్ ఆన్ దిస్ పాయింట్, ఫోకస్ ఆన్ దిస్ పాయింట్. చూద్దాం తను చెప్పినట్లు ఆప్షన్ సి అవుతుందా లేదా చూద్దాం. ఆ పాయింట్ మీద ఫోకస్ చేస్తే సార్, No, sir. చూడండి సార్, లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ A11 ప్లస్ A22 ప్లస్ A33 ఇంటూ లాంబ్డా మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ద 3/3 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లేదా పాలినామియల్. పాలినామియల్ రాయమన్నా నేను ఈక్వేషన్ రాశాను అంతే. ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు పెడితే ఈక్వేషన్, ఈక్వల్ టు పెట్టకపోతే పాలినామియల్. రైట్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ట్రేస్ చెక్ చేద్దాం సార్. ట్రేస్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది సార్? సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ 2 5 ప్లస్ మైనస్ 1, ఇట్ ఈస్ నథింగ్ బట్ 6 సార్. అంటే మైనస్ ఆఫ్ ట్రేస్ అంటే -6 రావాలి. ఇక్కడ -6 ఉందా సార్ ఆప్షన్ సి లా? ఉందా సార్? Option A, sir. Option A. ఇస్ ఇట్ క్లియర్ సార్? రాంగ్ ఆప్షన్. సో మనకి ఇంకా ఎక్కడ సార్ డిటర్మినేట్ చెక్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే చూడండి, ప్రతి డిటర్మినేట్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఇక్కడ -12, ఇక్కడ -12, ఇక్కడ -12, ఇంకా ఉన్నది ఒక్కటే +12. అంటే -12 ఉన్నది అవకాశం +12 ఏమన్నా అవుతుందా? ఒకసారి చెక్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది సార్. ప్లస్ మైనస్ వాల్యూ వస్తుందా, ప్లస్ వాల్యూ వస్తుందా? 2 into డిటర్మినెంట్ ఆఫ్ 5 4 0 -1 -3 into -0 4 1 -1, it is the plus -2 into, it is nothing but 0 5 1 0. డిటర్మినెంట్ చెక్ చేయండి సార్. 2 into -5 -3 into -4 -2 into -5, it is nothing but -10 plus 12 plus 10. ఇక్కడ +10 -12 క్యాన్సల్ సార్. డిటర్మినెంట్ ఎంత సార్? +12. ఇక్కడ కూడా ఏముంది? మైనస్ ఆఫ్ డిటర్మినెంట్ ఉంది సార్. మైనస్ ఆఫ్ డిటర్మినెంట్ ఉంది సార్. మైనస్ ఆఫ్ డిటర్మినెంట్ ఉంటే మైనస్ ఆఫ్ డిటర్మినెంట్ ఏంటంటే -12 రావాలి. ఆప్షన్ ఏలో ఏముంది సార్? మీరు అనుకున్నట్లు +12 ఉంది, మనకు -12 రావాలి. మరి రాంగ్ ఆప్షన్ కదా సార్? రాంగ్ ఆప్షన్ కదా సార్? ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇప్పుడు మైనస్ కనుక్కుందాం సార్. మధ్యలో ఉన్నటువంటి మైనస్ కనుక్కుందాం. A11 A22 దానికి సంబంధించింది కనుక్కుందాం సార్. A11 మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాద్దాం సార్. ఇక్కడ రాద్దాం సార్. మైనస్ ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్? ఇక్కడ ఒకసారి రాద్దాం సార్, ఎందుకంటే స్క్రీన్ మీద మనకు కనిపించట్లేదు. ఈ కింద రాయనా సార్? మైనస్ ఈ పైన రాస్తాను చూడండి సార్. దీని ఎక్స్ప్లెనేషన్ ఈ పైన రాస్తున్నాను చూడండి సార్. A11 ప్లస్ A22 ప్లస్ A33. ఇక్కడ చూడండి సార్, నేనేం చేస్తున్నా దీని మీద సార్ ప్లస్ గుర్తు పెట్టండి. అడ్డు వరుస నిలువు వరుస తీసేస్తే మిగిలిన మ్యాట్రిక్స్ ఏంటి సార్? 5 4 0 -1 సార్. ప్లస్ ఇప్పుడు దీని మీద డయాగోనల్ ఎలిమెంట్స్ మీద దీని మీద ప్లస్ గుర్తు, అడ్డు వరుస నిలువు వరుస తీయండి సార్. మ్యాట్రిక్స్ ఏమొస్తుంది సార్? 2 వస్తుంది, -2 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది, -1 వస్తుంది సార్. నెక్స్ట్ దీని మీద ప్లస్ గుర్తు పెట్టండి సార్. అడ్డు వరుస నిలువు వరుస తీసేయండి సార్. 2 3 0 5 సార్. ఇక్కడ చూడండి సార్, ఇట్ ఈస్ ద -5, ఇట్ ఈస్ నథింగ్ బట్ -2 + 2 -2 + 2. ఇది చూడండి సార్, ఇది 10. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది 0, ఇది అబ్జర్వేషన్ చేస్తే మొత్తం మీద ఫైనల్ +5 రావాలి సార్. మనకి ఏం రావాలి సార్? ఈ దాని ముందర ప్లస్ గుర్తే ఉంది,
ఈ వాల్యూ కూడా మనకు ప్లస్ ఏ వచ్చింది అంటే ప్లస్ వై ఉండాలి ఆన్సర్ లో ప్లస్ వై ఎక్కడ ఉంది సార్ మనకు ఆన్సర్ లో బి ఆప్షన్ సార్. అంతే సార్ సార్ ఒకసారి గమనించండి సార్ అన్ని ఆప్షన్స్ కి ఏమో ఇక్కడనేమో -5 ఉంది ఇక్కడ చూడండి మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అక్కడ ఒకదానే డిఫరెంట్ ఉంది ఈ ఒక్కటి చెక్ చేయండి సార్ మధ్యలో అయిపోతుంది ఆన్సర్ మీకు -1 సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇట్ క్లియర్ సార్ తొందరపడద్దు సార్ చాలా జాగ్రత్త చూసుకోవాలి నీట్గా అబ్జర్వేషన్ చేసి చేయాలి రైట్ సార్ ఇక్కడ చూడండి సార్ ఇది ఆబ్జెక్ట్ ఇది అవసరం లేదు కదా రైట్ ఇక్కడ చూడండి సార్ క్వశ్చన్ ఏమన్నాడు సార్ ఏ యూనివర్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్ మరి ఇంతకు ముందు లాజిక్ నే వాడుతున్నాను సార్ ఏ యూనివర్స్ అంటే అదే రాయాలి మనం ఏం రాస్తాం సార్ ఏ యూనివర్స్ రాయాలంటే ముందు ఏ క్యూబ్ మైనస్ ట్రేస్ ఎంత సార్ ట్రేస్ ఇస్ ద 1 అవుతుంది సార్ అంటే ముందు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాద్దాం సార్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లాంబ్డా క్యూబ్ minus lambda square into trace value 1 sir sum of the diagonals plus minus sir minus యొక్క determinate check చేస్తున్నాను సార్ determinate of first ది -1 వచ్చింది కదా సార్ 1 ఏంటి సార్ ట్రేస్ -1 కాదా సార్ ట్రేస్ +1 వెరీ గుడ్ సార్ -1 వెరీ గుడ్ సార్ నైస్ సార్ అంటే ప్లస్ లాంబ్డా స్క్వేర్ అంటే మనకు ఏం రావాలి సార్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లాంబ్డా స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కి ఏ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే -a రావాలి అంతే కదా సార్ మనకు -a రావాలి అవునా ఏ స్క్వేర్ -a ఎక్కడ ఉంది సార్ ఏ ఆప్షన్ లో ఉంది సార్ ఓన్లీ ఆప్షన్ బి లో సి లోనే ఉంది చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి అవునా అలా అని పెడతారా చెప్పండి ఒక్క నిమిషం సార్ కింద రాస్తాను ఇక్కడ చూడండి సార్ చాలా జాగ్రత్త చూడండి సార్ లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ A11 A22 A33 ఎందుకంటే మనకి ఎక్కడ కూడా అక్కడ ఏం దొరకట్లేదు సార్ రో సమ్ చేసినా కాలం సమ్ చేసినా నో యూస్ సార్ అక్కడ సో కాబట్టి నేను ఇది వాడాల్సింది తప్పదిగా lambda minus determinant of the A 3/3 matrix is equal to 0 characteristic equation ఇక్కడ నుంచి రాయండి సార్ lambda cube trace అంటే sum of the diagonal elements it is the -1 సార్ it is the lambda square plus minus యొక్క determinant చెక్ చేద్దాం సార్ +1 పెట్టండి సార్ ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టండి అడ్డు వరుస నిలువు వరుస తీసేయండి సార్ -1 4 1 -1 ప్లస్ ఇంకో డయాగోనల్ ఎలిమెంట్ మీద ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టండి సార్ అడ్డు వరుస నిలువు వరుస తీసేయండి సార్ అడ్డు వరుస నిలువు వరుస తీసేయండి సార్ 1 3 3 -1 ప్లస్ లాస్ట్ దాని మీద పెట్టేస్తే ఏమవుతుంది సార్ 1 2 2 -1 ఈ డిటర్మినేట్ యొక్క సమ్ మైనస్ డిటర్మినేట్ ఆఫ్ ద ఏ సార్ ఇట్ ఈస్ ద 1 ఇంటూ AD minus BC సార్ 1 -4 ప్లస్ నెక్స్ట్ సార్ మైనస్ 2 ఇంటూ AD minus BC సార్ -2 -12 నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ AD minus BC సార్ అంటే 2 + 3 ఇది డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ చెక్ చేసుకోండి సార్ లాంబ్డా క్యూబ్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ వస్తుంది ప్లస్ లాంబ్డా స్క్వేర్ అంటే ప్లస్ ఏ రావాలి ప్లస్ ఏ ఆప్షన్ లో ఉంది సార్ ఈ ఆప్షన్ లో ఉంది ఈ ఆప్షన్లలో ఉంది ఎందుకంటే లాంబ్డా స్క్వేర్ కి మనం ఏ స్క్వేర్ కి ఏ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే మిగతా అన్ని కూడా ఈ రెండు ఆప్షన్స్ రాంగ్ సార్ కావాల్సి చూడండి సార్ చెక్ చేస్తాం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ప్లస్ ఇది చూడండి సార్ +1 -4 ఇట్ ఈస్ నథింగ్ బట్ -3 ప్లస్ -1 -9 it is the -10 it is -1 -4 it is the -5 into lambda into ఇక్కడ lambda ఉండాలి సార్ into lambda minus of ఇది -3 it is nothing but -2 into minus plus 14 2 ja 28 5 50 15 అవుతుంది సార్ is equal to 0 సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 18 అంటే ఇక్కడ చూడండి సార్ లాంబ్డా క్యూబ్ అయిపోయింది సార్ ఆన్సర్ లాంబ్డా క్యూబ్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఏమవుతుంది సార్ 18 లాంబ్డా
మైనస్ 1240 వస్తుంది సార్. 40 ఈజ్ ఈక్వల్ 0 బై కేలీ హెమిల్టన్ థీరం. ఏమంటుంది సార్? ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. సబ్స్టిట్యూషన్ చేయండి సార్. ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 18a ఈజ్ ఈక్వల్ టు 40i సార్. అవతలకు పంపిస్తే ఏ ఇన్వర్స్ ని మల్టిప్లై చేయండి సార్. i ఈజ్ ఈక్వల్ అవతలకు పంపిస్తే ఏమవుతుంది సార్? 1/40 ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ minus 18a sir. A inverse apply A inverse on both sides apply చేయండి sir. So A inverse is equal 1/40, it is the A square, it is the A minus 18i. ఎక్కడ ఉంది సార్ ఆప్షన్? ఎక్కడ ఉంది సార్ ఆప్షన్? D is the right answer. Is it clear sir? Is it clear sir? This problem is clear. Very good. చేశారు. వెరీ గుడ్. సో అలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే స్పీడప్ అవుతుంది సార్. సార్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డయాగోనలైజబుల్ సార్? చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఏంటి సార్? వెరీ గుడ్. అయిపోయింది సార్. నాట్ డయాగోనలైజబుల్. ఇక చూడండి సార్, దీని ఐగన్ వాల్యూస్ ఏమొస్తాయంటే సార్, ఒక దాని మీద డిపెండ్ అయింది కాబట్టి ఒక ఐగన్ వాల్యూ 0. ట్రేస్ ఏమవుతుంది సార్? ఇక్కడ 2 అవుతుంది. ఇంకొక ఐగన్ వాల్యూ ఏమవుతుంది సార్? 2 అవుతుంది. సో ఆర్ డిస్టింక్ట్ కాబట్టి డయాగోనలైజబుల్స్. సో రాంగ్ ఆప్షన్. ఇక్కడ ఐగన్ వాల్యూస్ λ1 ఈజ్ ఈక్వల్ టు 1, λ2 ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ డిస్టింక్ట్, డయాగోనలైజబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి సార్, lambda square plus 1 is equal to 0, lambda is equal to plus or minus I. So lambda is equal to plus I and lambda 1 is equal to plus I, lambda 2 is equal to minus I. Are distinct plus complex. Complex లో imaginary ఉంది. Imaginary complex number. కాబట్టి therefore A is diagonalizable only over C sir. Only over C, but not over R. గుర్తు పెట్టుకోండి సార్. ఓన్లీ రియల్ ఉన్నాయనుకోండి డయాగోనలైజబుల్ ఓవర్ C ఓవర్ R అవుతుంది సార్. కాంప్లెక్స్లు ఉంటే, అందులో ఇమాజినరీ ఉంటే మాత్రము ఓవర్ R పరంగా డయాగోనలైజబుల్ కాదు, ఓవర్ C పరంగానే డయాగోనలైజబుల్. సో అక్కడ ఏమడిగిండు? డయాగోనలైజబులా కాదా అని అడిగిండు. నాట్ డయాగోనలైజబుల్ అన్నది దేని పరంగా అని అడగట్లేదు. కాబట్టి ఇది ఏమవుతుంది సార్? డయాగోనలైజబుల్ అవుతుంది, బట్ నాట్ ఓవర్ R అని రాయాలి సార్. ఇక్కడ బట్ నాట్ ఓవర్ R. ఆర్ ఆ C అని అడగలేదు, అక్కడ ఏదన్నా కావచ్చు, నాట్ ఓవర్ R. R పరంగా కాదు, C పరంగా అవుతుంది. మొత్తం మీద అవుతుంది డయాగోనలైజబుల్. కాబట్టి రాంగ్ ఆప్షన్. ఇది ఒక్కటే కానటువంటిది మనం ఆల్రెడీ చెక్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సార్. చాలా ఈజీ క్వశ్చన్. ఏపీడిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. దిస్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్? 0A 0 0 0 B 0 0 0. ఈ మ్యాట్రిక్స్ అంట A, B are real numbers. A, B are belongs to the real numbers అవుతే for which values of A, B A is diagonalizable అంటున్నాడు సార్. A is diagonalizable. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. A is nilpotent. A is zero nilpotent matrix. Nilpotent matrix. ఒకటో పాయింట్. రెండో పాయింట్, A is idempotent matrix. ఐడెంపోటెంట్ అంటే ఏం లేదు సార్, తనను స్క్వేర్ చేస్తే తానే రావాలి, దాన్ని ఐడెంపోటెంట్ అంటాం. నెక్స్ట్, A is
నిల్పోటెంట్, జీరో నిల్పోటెంట్ అయిపోయింది. ఏ ఈజ్ ఐడెంపోటెంట్ అయిపోయింది. ఏ ఈజ్ ఐడెంపోటెంట్ ఇన్వలేటరీ మ్యాట్రిక్స్. ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు సార్, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఐ. అయితే ఇఫ్ ఒకవేళ ఏ ఈజ్ డయాగోనలైజబుల్ ఓవర్ ఆర్ అండ్ సి, ఏ ఈజ్ డయాగోనలైజబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఓవర్ ఆర్ అండ్ ఓవర్ సి సార్, బోత్ పరంగా అవుతాయి. ఓవర్ ఆర్ అండ్ ఓవర్ సి సార్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం సార్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్, దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిల్పోటెంట్ అంటే ఏం లేదు సార్, జీరో నిల్పోటెంట్ అంటే దట్ ఈజ్ ఏ ఈజ్ ద జీరో మ్యాట్రిక్స్ అవుతే సరిపోతుంది సార్. జీరో మ్యాట్రిక్స్ n by n, జీరో మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే. నిల్పోటెంట్ అంటే ఏం లేదు సార్, గుర్తుపెట్టుకోండి సార్, నిల్పోటెంట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి సార్. నిల్పోటెంట్ అంటే ఏముండదు సార్, ఏ పవర్ m ఇజ్ ఈక్వల్ టు జీరో అవుతే n by n మ్యాట్రిక్స్ అనేది జీరో మ్యాట్రిక్స్, వేర్ m ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్, m is least m, least m is the belongs to natural number. అలా అవుతే నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం సార్ ఏని. ఇజ్ ఇట్ క్లియర్ సార్? అలా అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది చూడండి సార్, కావలిస్తే దీన్ని ఏ క్యూబ్ చేస్తే జీరో వస్తుంది సార్. చూడండి ఏ స్క్వేర్ చేద్దాం. ఇక చూడండి సార్, జీరో ఏ జీరో 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 బి జీరో 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 ఇంటూ ఇక్కడ చూడండి సార్, జీరో ఏ జీరో. ఆ మోడల్లో ఉన్నాయన్నీ కూడా జీరోస్ అవుతాయి సార్. ఇక చూడండి సార్, ఎప్పుడైనా సరే ఐగన్ వాల్యూస్ ఆఫ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఆల్వేస్ జీరో సార్, గుర్తుపెట్టుకోండి సార్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఆర్ జీరోస్, ఆర్ జీరోస్. ఇక చూడండి సార్, ఐగన్ వాల్యూస్ జీరోస్ అయినాయా లేవా చెక్ చేసుకోండి. మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్, ఆల్ ఐగన్ వాల్యూస్ జీరోస్ అయినా చూడండి, ఆల్ ఐగన్ వాల్యూస్ జీరోసేనా అండి. సో కాబట్టి అది ఏంటి సార్, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. చెక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఒకసారి చూపించాలన్న ఉద్దేశంతోనే చూపిస్తున్నాను అంతే. సో రో ఇంటూ కాలం సార్, రో ఇంటూ కాలం చేస్తే జీరో, ఈ రో ఇంటూ ఈ కాలం చేస్తే జీరో, ఈ రో ఇంటూ థర్డ్ కాలం చేస్తే ఏమొస్తుంది సార్, ఏబి. ఈ రో ఇంటూ ఈ కాలం జీరో, ఈ రో ఇంటూ ఈ కాలం జీరో, ఈ రో ఇంటూ ఈ కాలం జీరో, జీరో జీరో జీరో. ఇది ఏ స్క్వేర్ సార్, నాట్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ ఏ క్యూబ్ చేయండి సార్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేయండి, 100% జీరో వస్తుంది సార్, 100% జీరో మ్యాట్రిక్స్ వస్తుంది సార్. కాబట్టి ఏ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ సార్. ఏ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఇస్ డయాగోనలైజబుల్ ఎప్పుడు అవుతుంది సార్, ఏ ఈజ్ డయాగోనలైజబుల్, ఏ ఈజ్ ఏమవుతుంది సార్ చెప్పండి మేడం. ఏ ఈజ్ డయాగోనలైజబుల్ ఎప్పుడు అవుతుంది, డయాగోనలైజబుల్ కండిషన్ ఏమవుతుంది చెప్పండి. ఆప్షన్ డి సార్. అంతే అయిపోయింది. ఇఫ్ అండ్ ఓన్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి, బి ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి. ఎందుకంటే జీరో మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే, జీరో మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే డయాగోనలైజబుల్. రిమైనింగ్ టైంలో నాట్ డయాగోనలైజబుల్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ 1,0 వస్తాయి, అంటే డిస్టింక్ట్ అవుతాయి, కాబట్టి అది డయాగోనలైజబుల్. ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ +1 -1 వస్తాయి, కాబట్టి అట్ ఈస్ ఆల్సో డయాగోనలైజబుల్. అందుకే ఓవర్ ఆర్ ఓవర్ సి రెండిటి పరంగా కూడా డయాగోనలైజబులే. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్, దిస్ ఈస్ అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఏపీ డిఎల్లో దీన్ని కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ వర్క్ చేశారు సార్, జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్. గుర్తు పెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ, ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ సార్, అన్నిటి యొక్క ర్యాంక్ కాదు. ర్యాంక్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ non-zero eigenvalues sir, number of non-zero eigenvalues, eigenvalues. జీరో ఐగన్ వాల్యూస్ కానటువంటివి ఎన్ని ఉంటే దట్ ఈస్ ద
ర్యాంక్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్, అన్ని మ్యాట్రిసెస్ కాదు, స్క్వేర్ మ్యాట్రిసెస్ యొక్క ర్యాంకు. ఇక్కడ చూడండి సార్, మన క్వశ్చన్ చూడండి సార్. ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారంట, అది కూడా 3x3 మ్యాట్రిక్స్ అంట. ఎన్ని ఐగన్ వాల్యూస్ ఉండాలి? 3 ఐగన్ వాల్యూస్, 1 2 3. అదొకటి 2, ఒకటి 2, ఒకటి 3 సార్. ఇక్కడ ర్యాంక్ ఆఫ్ a - 2i అంటున్నాడు. మరి a - 2i యొక్క ఐగన్ వాల్యూస్ ఏమైతాయి సార్? లాంబ్డా -2. సో ఏమవుతుంది సార్? ఫస్ట్ ఐగన్ వాల్యూ ఏమవుతుంది? 0. లాంబ్డా వాల్యూ 2 రాస్తే ఇది 0. ఇది 3 - 2 సార్. దిస్ వాల్యూ ఇస్ ద 1. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఐగన్ వాల్యూస్ సార్ ఆప్షన్ 1. అయిపోయిందండి. ర్యాంక్ ఆఫ్ a - 2i ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఐగన్ వాల్యూస్. ఐగన్ వాల్యూస్ 0 కానీ ఐగన్ వాల్యూస్ ఒకటే ఉంది సార్ a - 2iకి. సో కాబట్టి 1 is the rank. సో ఆప్షన్ ఏ, it is the APDL examination sir. This question framework from the APDL 2019 examination. Is it clear sir? Is it clear? Next question చూడండి sir. It is a very clear, very easy question sir. A is the, ఇక్కడ ఏమన్నాడంటే లాంబ్డా is the eigen value. లాంబ్డా is the eigen value of the invertible operator. దీన్ని ఇన్వర్టబుల్ ఆపరేటర్ అని అంటున్నారు సార్. టీ ఏంటి సార్? టీ ఈజ్ ఇన్వర్టిబుల్ ఆపరేటర్. ఇన్వర్టిబుల్ ఆపరేటర్ అంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. అది ఆపరేటర్. ఇన్వర్టబుల్ ఆపరేటర్ అంటే టీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని అర్థం సార్, దాని మీనింగ్. టీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్, దట్ ఈస్. నెక్స్ట్ ఏమన్నాడు? ఆన్ ద వెక్టార్ స్పేస్ వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ద టీ ఇన్వర్స్ ఈజ్ లాంబ్డా అనేటువంటిది దానికి అవుతే టీ ఇన్వర్స్ యొక్క ఐగన్ వాల్యూ ఏంటి అని అంటున్నాడు సార్. ఐగన్ వాల్యూ ఏమైతే సార్ టీ ఇన్వర్స్ కు? ఇన్వర్టబుల్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద టీ ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0. ఇన్వర్టబుల్ అంటే మరి ఇప్పుడు ఇది కూడా మ్యాట్రిక్స్ లాగా కన్సిడర్ చేసుకోండి సార్. టీ ఇన్వర్స్ ఐగన్ వాల్యూ ఏమైతే సార్? లాంబ్డా యూనివర్స్. లాంబ్డా ఇన్వర్స్ అంటే ఏమైతే సార్? 1/λ. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ రెస్పాన్స్ సార్, నైస్ రెస్పాన్స్. సో ఆన్సర్ ఏమైతే సార్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, 1/λ. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ సార్. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. చూడండి సార్, క్వశ్చన్ చూడండి ఆప్షన్ సార్. 3 సార్. అయిపోయింది, అయిపోయింది, అంతే సార్. చూడండి సార్, మీరు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు చూడండి సార్. చాలా ఫాస్ట్ గా చేయగలుగుతున్నారు. బికాజ్ ఎందుకు సార్? ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి సార్? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 3 0 0 0 2 -5 అండ్ 0 1 -2. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ రోలో అన్ని జీరోస్ ఉన్నాయి, ఒక 3 మాత్రమే నాన్ జీరో, ఒక ఎలిమెంట్. కాబట్టి ఐగన్ వాల్యూ ఏమైతే సార్? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఉండాలి. 3 ఐగన్ వాల్యూ ఉన్న ఆప్షన్ ఏముంది సార్? ఒకటే ఒకటి ఉంది మనకి, ఒకటే ఒకటి ఉంది సార్, ఆప్షన్ సి. అంతకు మించి వేరే ఏమీ లేవు సార్. సో కాబట్టి ఆన్సర్ టక్కున ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్లిక్ చేసుకొని వెళ్ళిపోవడమే సార్, టైం వేస్ట్ చేయదు. మరి మిగతా ఐగన్ వాల్యూస్ ఎట్లా వస్తాయి సార్? ఈ 2/2 మ్యాట్రిక్స్ ఉంది కదా సార్, దానికి సంబంధించి చేయాలి సార్. 2 -5 1 -2 సార్. సో ఇక్కడ రో సమ్ కాలమ్ సమ్ రావట్లేదు, కాబట్టి మనం ఏం చేయాలి? లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి సార్, లాంబ్డా స్క్వేర్ మైనస్ 0 ఇంటూ లాంబ్డా ప్లస్ determinant is the -4 plus 5. It is equal to 0. So lambda square plus 1 is equal to 0. Lambda square is equal to -1. Lambda is equal to plus or minus I. So answer, therefore lambda is equal to 3 plus I minus I. Is it clear sir? ఇవే కదా ఐగన్ వాల్యూస్ వచ్చినాయి మనకు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ సార్? ఎందుకనంటే ఇక్కడ 2 జీరోలు, అక్కడ 2 జీరోలు తీసేయండి సార్, ఇది 3 ఐగన్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఈ 2/2 మ్యాట్రిక్స్ కు చూడండి. ఇస్ ఇట్ క్లియర్? క్లియరా సార్? Yes, sir. ఓకే సార్, మీకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇస్తాను సార్ టుమారో క్లాస్ లో, అది కూడా నేను చెప్తాను. బట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఎగ్జామినేషన్ లో ఆ డయాగ్రామ్ బేస్డ్ మీద ఒక క్వశ్చన్ అనేది పడుతుంది మనకి. సో కాబట్టి మనం టకా ఆన్సర్ చేసేటట్లుగా ఇక్కడ చూడండి సార్. ఒకసారి ఎగ్జామినేషన్ లో సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్,
ఒకసారి క్వశ్చన్ ఎగ్జామినర్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. రైట్. Shall I continue the class, sir? కంటిన్యూ చేయాలా? ఎనీ ప్రాబ్లం అండి? కంటిన్యూ చేయాలండి? చేయండి సార్. ఓకే, ఒక 2-3 ప్రాబ్లమ్స్ తీసుకుందాం. తీసుకొని టుమారో క్లాస్లో అట్లా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ టాపిక్ ని దాదాపుగా ఇంకా క్లోజ్ చేసేస్తాం సార్. ఎందుకంటే వీడికే చాలా ప్రాబ్లమ్స్ అయినట్లున్నాయి మనకి కదా, ఎక్కువ చెప్పుకున్నట్లున్నాం. మనం ఒకటి ఏం నేర్చుకోవాలంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే, హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే, స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఐగన్ వాల్యూస్ ఎట్లా రాయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం ఒకటి నేర్చుకుంటే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ సంబంధించిన మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగేటువంటి అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అయినట్లు ఉంటాయి. సో కవర్ కానివి ఏమైనా ఉంటే నేను అవి ఇప్పుడు కవర్ చేసేస్తాను. 1-2 ప్రాబ్లమ్స్ చెప్పి మిగతా 1-2 క్లాసెస్ తీసుకొని ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ అంటే కొద్దిగా మ్యాట్రిక్స్ థియరీ మీద కూడా మీకు కొంత అవగాహన ఉండాలి సార్, లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. ఐడియా ఉండాలి మీకు. సో ఇంకొక 1 క్లాస్లో అట్లా క్లోజ్ చేయడానికి చూస్తాను, నేను ట్రై చేస్తాను ఈ టాపిక్ని. ఆ తర్వాత మళ్ళీ కొత్త టాపిక్ ఐగన్ వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, అందులో సబ్ స్పేస్ అంటే ఏంటి, చూసిందాడే ఎలా చెప్పాలి టక్కున. ఆ తర్వాత నల్ స్పేస్ అంటే ఏంటి, కాలమ్ స్పేస్ అంటే ఏంటి, వాటి డైమెన్షన్ అంటే ఏంటి, కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ లేదా రో స్పేస్ యొక్క డైమెన్షన్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం సార్. తర్వాత నల్ స్పేస్ అంటే ఏంటి, నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ నలిటీ అంటాం సార్ మనం. ఆ తర్వాత మనకు మించింది ర్యాంక్ నలిటీ థీరం వస్తుంది సార్. దాని అప్లికేషన్ మీద గ్యారంటీ ఒక క్వశ్చన్ పడుతుంది సార్ మనకి ఎగ్జామినేషన్ లో, అంతేనా కదా సార్. తర్వాత లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, టీ ఇన్వర్స్ ను ఫైండ్ అవుట్ చేయమనడం ఎగ్జామినేషన్ లో ఇస్తాడు. టీ ఇచ్చి మనకి ఏమని అడుగుతారు సార్, అక్కడ మ్యాట్రిక్స్ రూపంలో కన్వర్ట్ చేయమని అడుగుతాడు. టీ ఇన్వర్టబుల్ అవుతుందా, 1-1 అవుతుందా, ఆన్ 2 అవుతుందా అని అడుగుతున్నాడు సార్ ఎగ్జామినేషన్ లో. సో అట్లాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి మనకి టీ మీద, ఆపరేటర్ మీద. ఆ తర్వాత టీ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే క్వశ్చన్స్ పడుతున్నాయి. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. తర్వాత ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ లో యూనిట్ వెక్టార్ మీద క్వశ్చన్ పడుతుంది సార్ మనకు, ఫైండ్ ద యూనిట్ వెక్టార్ అంటున్నాడు. సో ఇన్నర్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా సార్ మనకు, 2-3 థీరమ్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా పడుతున్నాయి. ఫైనైట్ డైమెన్షన్ ఆఫ్ W1 వెక్టార్ స్పేస్ యొక్క డైమెన్షన్స్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వెక్టార్ స్పేస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు లీనియర్ ఆల్జిబ్రా మీద 20 మార్క్స్ క్వశ్చన్స్ లోపల డైరెక్ట్ థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్, బేసిస్ థీరం యొక్క స్టేట్మెంట్, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ యొక్క స్టేట్మెంట్, దాని మీద ప్రాబ్లమ్స్ ఇలాంటివి పడుతున్నాయండి మనకు వెక్టార్ స్పేస్ మీద. మీరు చెక్ చేసుకోండి కావాల్సి లీనియర్ ఆల్జిబ్రాలో. సో అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో అట్లా కవర్ చేద్దాం. ఇప్పుడు చూడండి సార్ నెక్స్ట్ క్వశ్చన్. Next question. Let A is equal to 1, 2, 2, 1 be a 2x2 matrix. 2x2 matrix. Sir, be a 2x2 matrix అని అంటున్నాడు సార్. ఇది ఒక 2x2 matrix అంట. Be a 2x2 matrix. Then then expression a power 5 minus 2a power 4 minus 3a cube plus a square is equal to options ఇట్లా ఇచ్చాడు సార్. ఆప్షన్ ఏ 2a plus 3i, ఆప్షన్ బి సార్ 3a plus 2i, ఆప్షన్ సి సార్ 2a minus 3i, ఆప్షన్ డి సార్
3a minus 2i అని ఇచ్చారు సార్. ఎక్కడ అడిగారంటే ఈ క్వశ్చన్ సార్ ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్ 2015 లో. తర్వాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సార్ జేఎన్యు 2019 ఎగ్జామినేషన్ లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ అడిగారు సార్. ఈ క్వశ్చన్ అడిగారు. మరి ఈ క్వశ్చన్ ఎలా క్రాక్ చేయొచ్చు సార్? ఈ క్వశ్చన్ ఎలా క్రాక్ చేయొచ్చో చూడండి సార్. మీకు రెండు రకాలుగా చెప్తాను సార్ ఈ క్వశ్చన్. ఒకసారి చూడండి సార్. ఏ అనే మ్యాట్రిక్స్ చూస్తే ఇక్కడ ఏముంది సార్ 1 2 2 1 ఉంది సార్. ఐగన్ వాల్యూ ఏమవుతుంది సార్? సమ్ చూడండి సార్. సమ్ ఈజ్ ద 3. ఇక్కడ సమ్ చూడండి సార్. ఇట్ ఈస్ ద 3. వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ ఈజ్ 3 సార్. సో ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్? λ1 ప్లస్ λ2 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి సార్. λ1 ప్లస్ λ2 ఎంత సార్? 1 ప్లస్ 1 ఇస్ నథింగ్ బట్ 2 సార్. సో ఖచ్చితంగా λ1 ఇస్ ద 3 అయిందంటే λ2 అనేటువంటిది 100% -1 సార్? -1. ఇక్కడ మనకి ఏం అడిగింది సార్? a పవర్ 5. ఇది షార్ట్ కట్ సార్, అన్నిటికన్నా షార్ట్ కట్ ఇది. ఎందుకంటే ఈ ప్రాబ్లంకి వేరే ప్రాబ్లమ్స్ ఇస్తే ఎట్లా చేయాలో చూపిస్తుంది సార్. -3a³ ప్లస్ a² అడిగారు సార్. దీనికి మనము బై కేలీ హెమిల్టన్ థీరం ఉపయోగిస్తే ఏమైతే సార్? లాంబ్డాస్ పవర్ 5 మైనస్ అంతే కదా సార్. బై కేలీ హెమిల్టన్ థీరం ప్రకారం ఏమైతే సార్? బై కేలీ హెమిల్టన్ థీరం a is equal to λ2 అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ a is equal to λ. సో మనకి ఏమవుతుంది సార్? -1 హోల్ పవర్ ఆఫ్ 5 -2 ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ 4 -3 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ సార్. ఇట్ ఈస్ -1 -2 +3 +1. సో ఇక్కడ 4 - 3 ఎంత సార్? 1. ఎస్, 4 - 3 ఇస్ ద 1. 1 రావాలి సార్. మరి 1 రావాలంటే ఈ ఆప్షన్ చూడండి సార్. ఇట్ ఈస్ ద 2 λ2 + 3. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ -1 + 3 ఎంత సార్? 1 వచ్చిందా సార్? రైట్ ఆన్సర్. ఇది చెక్ చేసుకోండి సార్. 3 λ2 + 2 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 ఇంటూ -1 + 2 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 నాట్ ఈక్వల్ టు 1. రాంగ్ ఆప్షన్ సార్. ఇది చూడండి సార్. 2 λ2 - 3 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ -1 - 3 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ -5. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు +1 సార్. రాంగ్ ఆప్షన్ సార్. ఇది చెక్ చేసుకోండి సార్. 3 λ2 - 2 is equal to 3 into -1 - 2 sir. It is -5. It is not equal to 1. Wrong option sir. Is it clear sir? Is it clear sir? Is it clear sir? మరి ఇంకో రకంగా ఎలా చేస్తామంటే సార్, మామూలుగా మనకు ఐగన్ వాల్యూ దొరకనప్పుడు అంటే చిన్న ఐగన్ వాల్యూస్ కాకుండా పెద్ద ఐగన్ వాల్యూస్ వస్తే మరి మరి 3 ఎందుకు తీసుకోలేదంటే నేను 3 పవర్ 5 చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది సార్ నాకు. అందుకనే నేనేం చేశానంటే చిన్న ఐగన్ వాల్యూ స్మాల్ ఐగన్ వాల్యూ ఏముందని థింక్ చేశాను. దాంట్లో -1 దొరికింది నాకు. సో నేను అలా చేశాను. లేదు అని అనుకుంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతే సార్ λ² minus trace of a into lambda plus determinant of the 2/2 matrix is equal to 0. It is nothing but λ² trace is the 2 lambda. Determinant ఏమవుతుంది సార్ మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -3 is equal to 0. So is equal to 0. By Cayley Hamilton theorem ప్రకారం ఏమైతే సార్ a² minus 2a minus 3i is equal to 0. Is equal to 0. మనకి ఇచ్చింది ఏంటి సార్ a power 5 minus 2a power 4 minus 3a³ plus a² is equal to ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు a³ ని కామన్ తీస్తున్నాను సార్. a³ ని కామన్ తీస్తే ఏమొస్తుంది సార్ నాకు ఇక్కడ a² minus 2a minus 3i అని వస్తుంది సార్ ప్లస్ a². సో ఆ వాల్యూ ఏమవుతుంది సార్ a³ అంతేనా సార్ a³ ఇంటూ ఇది 0 అవుతుంది సార్ ప్లస్ a². సో మిగిలింది ఏంటి సార్ a². ఇక్కడ నుంచి చూడండి సార్ a² is equal to 2a plus 3i అని రాయొచ్చా సార్. సో a² is nothing but sir 2a plus 3i. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి సార్ ఆప్షన్ A is the right answer. Is it clear sir? 2a plus 3i. Is it clear sir? Yes, sir.
ఇదే ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ఏమని అడిగారో చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ లెట్ lambda be a non-zero characteristic రూట్. క్యారెక్టరిస్టిక్ రూట్ అన్నా ఒకటే, ఐగన్ వాల్యూ అన్నా ఒకటే. మీకు అర్థం కావడం కోసం రాస్తుంది సార్. ఇక్కడ ఐగన్ వాల్యూ క్వశ్చన్ లో ఇవ్వలేదు కానీ నేను రాశాను బ్రాకెట్లో అర్థం కావాలని. ఆఫ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, ఆఫ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ అంటే సింగిల్ గా లేదు అని అంటే ఐగన్ వాల్యూ 0 అయితే కాదు, డిటర్మినెంట్ 0 కాదు కాబట్టి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ A of order 2 by 2, then దీని మీద క్వశ్చన్ కూడా పెట్టారు సార్ మనకు. ద క్యారెక్టరిస్టిక్ రూట్ మీన్ ఐగన్ వాల్యూ ఆఫ్ ద మ్యాట్రిక్స్ adjoint of A సార్. adjoint of A is equal, ఇది ఎక్కడ అడిగారంటే ఎగ్జామినేషన్ ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ 2015 లో క్వశ్చన్ పేపర్ లో ఉంది సార్. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ 2020 లో అడిగారు సార్. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ సార్, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి సార్ ఎలా ఇచ్చారు. ఆప్షన్ ఏ సార్, లాంబ్డా బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. మీకు నిన్న ఒక ప్రాబ్లం ఆపాను కదా సార్, అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ సార్. చెప్తాను సార్ అది కూడా రేపటి క్లాస్. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ బై లాంబ్డా. ఆప్షన్ డి, లాంబ్డా ఇంటూ ఏదైనా రాసుకోండి సార్, లాంబ్డా ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఆప్షన్ ఈ కూడా పెట్టుకోండి సార్, పోయిందేమో. ఆప్షన్ ఈ 1 బై లాంబ్డా. సో ఇలా ఇచ్చారు సార్. మనకి ఇక్కడ ఏం లేదు సార్, సింపుల్. ఏమని అంటున్నాడంటే క్వశ్చన్ రీడ్ చేస్తాను చూడండి సార్. లాంబ్డా అనేటువంటిది ఐగన్ వాల్యూ అంట సార్. దేనికి? ఒక ఏ అనే మ్యాట్రిక్స్ కి. ఆ మ్యాట్రిక్స్ కూడా 2 by 2, అది కూడా నాన్ సింగులర్ అని అంటున్నాడు. నాన్ సింగులర్ అంటే నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అంటే దెర్ ఎగ్జిస్ట్ ఏ యూనివర్స్ అని అర్థం. ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ యూనివర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఏ యూనివర్స్ ఏమవుతుంది సార్? A inverse is equal to 1 by determinant of the A into adjoint of A sir. Adjoint of A. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు సార్? This is the dash ఐగన్ వాల్యూ ఆఫ్ adjoint of A. Adjoint of A కి ఐగన్ వాల్యూ అడుగుతున్నాడు సార్. మరి adjoint of A రాయండి సార్. ఇక్కడ నుంచి A adjoint of A is equal to ఏమవుతుంది సార్? Determinant of A into A inverse sir. So it is nothing but determinant of the A by A sir. By Cayley-Hamilton theorem, adjoint of A ki eigen values ఏమైతాయి సార్? ఐగన్ వాల్యూ ఏమైతాయి సార్? డిటర్మినెంట్ ఆఫ్ ద A by A అంటే ఏమని రాయొచ్చు సార్? లాంబ్డా. A అంటే ఏం రాయొచ్చు సార్? లాంబ్డా బై Cayley-Hamilton theorem. అంటే det A by లాంబ్డా. ఏ ఆప్షన్ సార్? ఆప్షన్ సి. క్యారెక్టరిస్టిక్ రూట్ ఏమైతే సార్? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? క్లియర్ అండి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్. ఎగ్జామినర్ ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. 2017 క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ సార్. లెట్ A is equal 1 2 3 4 సార్. ఇది 2 by 2 మ్యాట్రిక్స్ సార్, వి నో దట్. దెన్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు సార్? డిటర్మినెంట్ ఆఫ్ A³ minus 6A² plus 5A plus 3I వాల్యూ ఎంత? డిటర్మినెంట్ ఎంత అంటున్నాడు సార్. ఆప్షన్ ఏ సార్. ఆప్షన్ ఏ ఇస్ ద 24, ఆప్షన్ బి ఇస్ ద 3, ఆప్షన్ సి ఇస్ ద 15, ఆప్షన్ డి ఇస్ ద 0. సార్ సింపుల్ సార్. డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ అంటే వీటికి ముందు ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్? ఇక్కడ 1 2 3 4 సార్.
అంతేనా సార్? రో సమ్ చేసినా కాలం సమ్ చేసినా ఒకే నెంబర్ రావట్లేదు సార్ మనకు. సో మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం సార్? ఐగన్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం సార్. లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద 2/2 మ్యాట్రిక్స్ is equal to 0. Lambda square minus 5 lambda plus 4 minus 6 ఎంత సార్? -2 is equal to 0. సో దీన్ని ఇక్కడ నుంచి చూడండి సార్, మనం ఎలానైనా రాయొచ్చు సార్. ఎలా అయినా రాయొచ్చు సార్. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఒక 2 రకాలుగా చేస్తున్నాను. ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయడం, లేదా బై కేలీ హెమిల్టన్ థీరం ఇలా కూడా చేయొచ్చు సార్. బై కేలీ హెమిల్టన్ థీరం ఏ స్క్వేర్ మైనస్ 5a ఈజ్ ఈక్వల్ టు 2i అని రాయొచ్చు సార్. ఇది పక్కకు పెట్టండి సార్. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అనుకోండి. ఇచ్చింది ఏంటి సార్? ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 5a అని అన్నాడు సార్. 5a ప్లస్ 3i ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు సార్. ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో నేనేం చేస్తున్నానంటే ఈ రెండిట్లో నుంచి 5a కావాలి కాబట్టి మనం ఏం చెక్ చేద్దామనంటే సార్, ఫస్ట్ దాంట్లో మనము ఏ స్క్వేర్ ని కామన్ తీద్దాం సార్. ఇక్కడ రాద్దాం సార్. దీన్ని ఏమని రాద్దాం? ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 3i. సో ఇక్కడ చూడండి సార్, ఏ స్క్వేర్ అంటే ఏంటి సార్? ఏ స్క్వేర్ అంటే ఏమని రాయొచ్చు సార్? 5a ప్లస్ 2i అని రాయొచ్చు. సో ఏ ఇంటూ 5a స్టార్ ప్రకారం 5a ప్లస్ 2i అని రాద్దాం సార్. రాస్తే -6 ఇంటూ 5a ప్లస్ 2i. సో 5a ప్లస్ 2i ప్లస్ 5a ప్లస్ 2i 3i ఇక్కడ ఉన్నటువంటి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది సార్? 5a స్క్వేర్ ప్లస్ 2a మైనస్ 30a మైనస్ 12i ప్లస్ 5a ప్లస్ 3i. సో ఇక్కడ ఏమొచ్చింది సార్? ఫైనల్గా మనకు ఫైనల్గా ఏమొస్తుంది చూడండి సార్. 5a స్క్వేర్ అంతేనా సార్? మనకు ఫైనల్గా ఏమొస్తుంది సార్? 5a స్క్వేర్ మైనస్ 6a స్క్వేర్ ఎక్కడైనా వస్తుందా సార్? అది అట్లనే ఉంచండి సార్. ఇక్కడ చూడండి సార్, దీన్ని ఇలానే ఉంచండి. ప్రాబ్లం అవుతుంది దీన్ని. దాన్ని ఏం తీయకండి. ఓన్లీ ఒకటే చేసుకోండి. ఈజీగా అయిపోతుంది మనకు. ఇక చూడండి సార్, -6a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 3i. ఇప్పుడు చూడండి సార్, -6a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 3i. సో మిగిలింది ఏంటి సార్? -a స్క్వేర్ మిగిలింది ప్లస్ 7a మిగిలింది, తర్వాత 5a మిగిలింది సార్. మనకు 5a మిగిలింది సార్. 5aని ఏమని రాయొచ్చు సార్? -a స్క్వేర్ ప్లస్ 7a స్టార్ నుంచి సార్. సిన్స్ బై ఇక్కడ స్టార్ సార్, ఇక్కడ కూడా స్టారే ఉపయోగించండి సార్. సిన్స్ బై స్టార్ నుంచి 5aని ఏమని రాయొచ్చు సార్? 5a is nothing but a స్క్వేర్ మైనస్ 2i సార్. సో a స్క్వేర్ క్యాన్సల్ సార్. మిగిలింది ఎంత సార్? 7a మైనస్ 2i మిగులుతుంది సార్. సో దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది సార్. 7a మైనస్ 2i. సో డిటర్మినెంట్ ఆఫ్ ద 7a మైనస్ 2i చూడండి సార్. 7a మైనస్ 2i. సో 7 ఇంటూ 1 2 3 4 minus 2 into 1 0 0 1 sir. So it is nothing but 7 2 Sir, 14. చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. రైట్, కరెక్టే సార్ మీరు అన్నది. రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, 7 14 21 28 మైనస్ 2 0 0 2 సార్. తీసేయండి సార్. ఇట్ ఈస్ ద 5 14 21 it is the 26 sir. So దీని డిటర్మినెంట్ చెక్ చేయండి సార్. డిటర్మినెంట్ ఆఫ్ ద 7a minus 2i, it is nothing but 5 into 26 minus 14 into 21. చెక్ చేయండి సార్. చెక్ చేయండి సార్. మనకు ఆన్సర్ ఏమొస్తుంది సార్? ఎనీ రాంగ్ సార్? హియర్ దట్ ఏమైనా రాంగ్ చేసామా మనం? ఇక్కడ 7a కాదు సార్, 5a. ఎంతనన్నా? -a స్క్వేర్ ప్లస్ 5a ప్లస్ 5a. ఇక్కడ సార్ ఇక్కడ సార్
ఇక్కడనేనా మీరు 10 అనేది? A 10 A మైనస్ వస్తుంది వేసి సార్. 10A వస్తుంది సార్ ఇక్కడ. ఒక్క నిమిషం సార్, మనకి ఇక్కడ నుంచి రాంగ్ పోతుంది కదా, అవును సార్. అక్కడ నుంచి కరెక్టే సార్ అసలు. ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాం సార్, మళ్ళీ ఒకసారి చూద్దాం సార్, ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు ప్రాబ్లం పర్ఫెక్ట్ గా రావడం ఇంపార్టెంట్. ఓకే, 1 minute. సో ఇంకో రకంగా కూడా చేయొచ్చు, ఇలా డిఫరెంట్ చెప్దామని చెప్తున్నాను అంతే. రైట్, ఇక్కడ ఓకే కదా సార్, ఇక్కడ ఓకే కదా సార్. 5A + 3i ఇచ్చిన క్వశ్చన్ ఇదే, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాసుకున్నాం. a³ - 6a² + 5a + 3i. a³ ని a² × a. సో యాజ్ ఇట్ ఈస్ ఉన్నదాన్ని a² అంటే 5a + 2i అని రాసాం. సో ఇక్కడ 5a + 2i అంతే, 5a + 2i అంటే 5a² + 2a - 6a² + 5a + 3i. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎంత అవుతుంది సార్, -a² వస్తుంది, నెక్స్ట్ 7a వస్తుంది, ప్లస్ 3i వస్తుంది సార్ మనకి. సో ఇక్కడ 7A అబ్జర్వేషన్ రాదు సార్ ఇక్కడ. 5 + 2 7 కదా సార్. ఎస్ సార్, ఎస్. ఇస్ ఇట్ క్లియర్ సార్, ఎనీ ప్రాబ్లం? ఎస్ సార్, ఎస్. -a² ఏమని రాయొచ్చు సార్, -5a + 2i ప్లస్ 7a + 3i. సో ఇక్కడ చూడండి సార్, సో మైనస్ మల్టిప్లై చేస్తే మనకు మిగిలింది ఏంటి సార్, 2a మిగులుతుంది, అక్కడ ప్లస్ i మిగులుతుంది సార్. ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. సో దాని డిటర్మినేటే కదా సార్ మనం కనుక్కోవాల్సింది, 2a + i యొక్క డిటర్మినేట్ కనుక్కోవాలి. అంటే డిటర్మినేట్ ఆఫ్ 2 మల్టిప్లై చేయండి సార్, మ్యాట్రిక్స్ కి a అనే మ్యాట్రిక్స్ 2 మల్టిప్లై చేయండి. ఇట్ ఈస్ 2 4 6 8 సార్, ప్లస్ i అంటే ఏంటి సార్, 1 0 0 1 సార్. సో దీని డిటర్మినేట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సార్, డిటర్మినేట్ ఆఫ్ 3 4 6 9 సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 27 - 24 సార్. వాల్యూ ఎంత సార్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్, ఈజ్ ఇట్ క్లియర్ సార్. ఇట్ ఈస్ ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. సో ఇలా చేయొచ్చు, లేదా ఐగన్ వాల్యూస్ కనుక్కొని a³ - 6a² 5a 3i యొక్క ఐగన్ వాల్యూస్ కనుక్కొని వాటి ప్రొడక్ట్ చేస్తే కూడా మనకు డిటర్మినేట్. ఈజ్ ఇట్ క్లియర్ సార్, 1, 3 వస్తాయి దాని ప్రొడక్ట్. ఈజ్ ఇట్ క్లియర్ సార్, అలా కూడా చేయండి, మీరు ఎలానైనా ఫాలో కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇట్ ఈస్ ఆల్సో ఢిల్లీ యూనివర్సిటీ 2016 ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ఇఫ్ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ చూడండి సార్, 1 1 1 0 2 -1 0 0 -2. So upper triangular matrix sir 3/3. Then the value of a power 4 minus a³ minus 4a² plus 4i is అని చెప్పి అడిగారు సార్. ఈజ్ అని అడిగాడు. అడిగి ఏం చేశాడు, కింద మ్యాట్రిక్స్ ఇవ్వలేదు సార్. మ్యాట్రిక్స్ ఇస్తే మనం తెలివిగా ఆన్సర్ పెడతామని చెప్పేసి మ్యాట్రిక్స్ ఇవ్వకుండా ఇలా ఇచ్చారు సార్. 4 × -2 1 0 0 -3 1 0 0 1 అని ఇచ్చారు సార్. ఆప్షన్ బి సార్. ఇట్ ఈస్ ఆల్సో 4 × 0 0 0 -1 -1 0 -1 1 3 సార్. సో ఆప్షన్ సి వచ్చేసి 4 × ఇట్ ఈస్ 2 1 1 ఇట్ ఈస్ 0 3 -1 ఇట్ ఈస్ 0 0 -1 సార్. ఆప్షన్ డి వచ్చేసి ఆప్షన్ డి సార్. ఆప్షన్ డి ఇస్ నథింగ్ బట్ 4 × 0 0 0 1 1 0 +1 -1 -3 ఇలా ఇచ్చారు సార్. సో ఇలా ఇచ్చాడు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మనకి. ఇలా ఇచ్చాడు కాబట్టే ప్రాబ్లం అవుతుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు, వాటిని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ఐగన్ వాల్యూస్ ఈజీగా తెలిసిపోయినాయి సార్. ఈజీగా తెలిసిపోయాయి కదా సార్. ఏమేమి ఉన్నాయి సార్ ఐగన్ వాల్యూస్, 1 2 -2 అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతే సార్, లాంబ్డా -1 లాంబ్డా -2 లాంబ్డా +2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. సో లాంబ్డా -1 × లాంబ్డా² -4 ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డాని మల్టిప్లై చేస్తే λ³ -4 లాంబ్డా -λ² + 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తం మీద బై కేలీ హెమిల్టన్ థీరం
by Cayley's theorem, Cayley's Hamilton theorem, every square matrix satisfy its own characteristic equation. So A is equal to lambda. We know that. So according to this property, A cube minus 4A, 1 minute. A cube minus A square minus 4A plus 4I is equal to 0. Is equal to 0. సో మనకు అక్కడ అది అడిగాడా అండి? అది అడిగాడా మనకేమన్నా? మనకేం అడిగాడు సార్ క్వశ్చన్ లో? multiply with క్వశ్చన్ లో ఏం అడిగాడు సార్? ఇది అడిగాడు. ఏమన్నాడు? a పవర్ 4 a క్యూబ్ మైనస్ 4a స్క్వేర్ ప్లస్ 4i వాల్యూ అడిగాడు. నేనేం చేస్తున్నాను చూడండి సార్. నేనేం చేస్తున్నానో బాగా చూడండి సార్. అబ్జర్వేషన్ చేయండి. నేను ఏని కామన్ తీస్తున్నాను సార్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ కామన్ తీయచ్చు సార్? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏని కామన్ తీయండి సార్. కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది సార్? కామన్ తీస్తే ఏ కామన్ తీయండి సార్. ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 4a వస్తుంది సార్ ప్లస్ 4i. సో ఆ వాల్యూని ఏమని రాయొచ్చు సార్? స్టార్ నుంచి సిన్స్ బై స్టార్ మైనస్ 4i అని రాయొచ్చా సార్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూని? సో a ఇంటూ మైనస్ 4i ప్లస్ 4i. సో 4i ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. ఇట్ ఈస్ మైనస్ 4a, అవునా సార్? ఇట్ ఈస్ 4 ఇంటూ, ఇక చూడండి సార్, 4ని కామన్ తీయండి సార్. 4ని కామన్ తీస్తే ఏమొస్తుంది సార్? A plus I minus i A plus మైనస్ ఏ వస్తుంది సార్. అంతే కదా సార్? i మైనస్ ఏ వస్తుంది సార్. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో నుంచి ఏం తీసేయాలి సార్? ఏ ఏమని ఇచ్చారు సార్ మనకి ఇక్కడ మ్యాట్రిక్స్? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు సార్? 1 1 1 0 2 మైనస్ 1 0 0 మైనస్ 2 సార్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి సార్? ఇట్ ఈస్ 1 0 0 0 1 0 0 0 1. సో i మైనస్ ఏ సార్. i మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ it is 0 1 1 0, it is 1. I minus a కదా సార్. a minus i కాదు, i minus a. మిస్టేక్ చేస్తున్నా. option 1 sir. చూడండి సార్. i minus a, i minus a 0 minus 1 minus 1, ఇది 0. 1 minus 2 is the minus 1. Next 0 minus 1 is the plus 1. 0 0 1 minus 2 is the plus 3. ఎక్కడ ఉంది సార్ ఆప్షన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 ఇంటూ i మైనస్ ఏ సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ 3 సార్. ఆప్షన్ 2 ఆప్షన్ 2 సార్. వెరీ గుడ్. ఆప్షన్ 2 చెక్ చేయండి సార్. ఆప్షన్ 2 ఉందా లేదా చూడండి సార్. అదేనా ఆన్సర్? ఆప్షన్ 2. ఇస్ ఇట్ క్లియర్ సార్? ఎస్ సార్. మీరు ఇలా ఆన్సర్స్ చేయాలి సార్. మీరు ఇలా ఆన్సర్స్ చేయాలి. సో అంతేకాకు అలా కాకుండా మీరు ఇంకా ఏదైనా చేయగలిగితే సో ఇబ్బంది పడతారు సార్. ఇక్కడ చూడండి సార్. 2020 ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ఢిల్లీ యూనివర్సిటీ 2020 ఏంటి సార్ క్వశ్చన్? లెట్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్. టీ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్. 1 0 2 0 1 1 0 0 2 అని ఇచ్చారు సార్. ఇది 3/3 మ్యాట్రిక్స్ సార్. దెన్ ఎగ్జామినర్ ఏమడిగాడు? మైనస్ టీ క్యూబ్ ప్లస్ 4t స్క్వేర్ ప్లస్ 5t మైనస్ 2i వాల్యూ ఎంత అన్నాడు. వాల్యూ ఎంత? ఆప్షన్స్ ఇలా ఇచ్చారు సార్. ఆప్షన్స్ ఇలా ఇచ్చారు సార్. ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ 10t మైనస్ 4i. ఆప్షన్ బి సార్ 10t ప్లస్ 4i. ఆప్షన్ సి సార్ మైనస్ 10t ప్లస్ 4i. ఆప్షన్ డి సార్ మైనస్ 10t మైనస్ 4i. ఇలా ఇచ్చారు సార్ మొత్తం మీద. ఫైనల్ గా ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్సా కాదా చూడండి సార్. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇస్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమైతే సార్? ఐగన్ వాల్యూస్ అవుతాయి. అంతే కదా సార్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 1 2 అవుతుంది సార్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సార్. లాంబ్డా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా సార్. లాంబ్డా మైనస్ 2 ఇంటూ it is a lambda square minus 2 lambda plus 1 is equal to 0. Lambda and multiply cheste lambda cube minus 2 lambda square plus lambda minus 2 lambda square plus 4 lambda minus 2 is equal to 0. So it is nothing but lambda cube minus 4 lambda square plus 5 lambda minus 2 is equal to 0.
by Cayley-Hamilton theorem. Cayley-Hamilton theorem. T is equal to lambda. That is. So lambda బదులు t రాయండి, కాన్స్టెంట్ పక్కన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయండి. It is nothing but t cube minus 4t square plus 5t minus 2i is equal to 0. 2i is equal to 0. అవునా కదా సార్? ఇక్కడ నుంచి t cube ని అవతలకు పంపించండి సార్. t cube ని అవతలకు పంపించండి. 4t square ని కూడా అవతలకు పంపిస్తే ఏమైతే సార్? మైనస్ t cube ప్లస్ 4t square is equal to మనకి ఏమవుతుంది సార్? 5t minus 2i అవుతుంది సార్. దీన్ని స్టార్ అనుకోండి సార్. క్వశ్చన్ ఎందుకంటే చూడండి సార్, మైనస్ టీ క్యూబ్ ప్లస్ 4t స్క్వేర్ ఉంది క్వశ్చన్ లో, అందుకే నేను ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన. చూడండి సార్, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది సార్? మైనస్ టీ క్యూబ్ ప్లస్ 4t స్క్వేర్ ప్లస్ 5t మైనస్ 2i వాల్యూ అడిగింది సార్. ఫస్ట్ ఈ టర్మ్ ఏమని రాయొచ్చు సార్? అకార్డింగ్ టు ద స్టార్ 5t మైనస్ 2i ప్లస్ 5t మైనస్ 2i. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమైతే సార్? 10t 10t minus plus 40. 4i. Is it clear, sir? Sorry. Since by star. Since by star. We can utilize that option A is right answer. Is it clear, sir? Is it clear, sir? Question? Yes, sir. సార్ ఒకసారి ఎగ్జామినేషన్ లో చూడండి సార్, లాజికల్ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు సార్. అంటే ఎగ్జామినర్ మనని కొద్దిగా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే అంటే కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారు సార్. కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఇలా అడుగుతారు సార్. తను కూడా ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్ ఈ క్వశ్చన్. ఎగ్జామినర్ ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ 2016 లో చూడండి సార్, ఎంత మంచి లాజికల్ క్వశ్చన్ చూడండి సార్. ఏమన్నాడంటే ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. చూడండి సార్ ఎట్లా ఇచ్చాడు, మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A is equal 1 2 0 2 1 0 0 0 minus 1 0 0 minus 1. It is a 3x3 matrix. Option A ఇలా ఇచ్చారు సార్. Modulus lambda minus 1 is the less than or equal to 1. Option B sir. Modulus lambda plus 1 less than or equal to 1. Option C sir. Modulus lambda minus 1 is the less than or equal to 2. చూడండి సార్ ఎంత బాగుంది క్వశ్చన్. ఆప్షన్ డి, ఇట్ ద మాడ్యులస్ లాంబ్డా ప్లస్ 1 ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ. అంటే రేంజ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అని అడిగాడు సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నా ఒకటే, రేంజ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నా ఒకటే సార్. రేంజ్ అని కూడా అనొచ్చు సార్. ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్ పరంగా చూడండి సార్. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఏమొస్తుంది సార్? -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ తీసేస్తే లాంబ్డా -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +1. సో మొత్తం మీద ఫైనల్ గా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనకు వచ్చింది ఏంటి సార్? 1 కూడా అండి సార్ ఇరువైపులా. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే 0 2 మధ్యలో ఉంటాయి ఐగన్ వాల్యూస్. ఇక్కడ చూడండి సార్, మాడ్యులస్ తీసేస్తే +1 -1 ఇక్కడ ఉన్న నెంబర్ కి -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ తీసేస్తున్నాం కాబట్టి లాంబ్డా +1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. -1 ని కూడా అండి సార్ ఇరువైపులా కూడుకుంటే మధ్యలో లాంబ్డా మిగులుతుంది మనకి. -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద 0. ఇది సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, మాడ్యులస్ తీసేస్తే +2 రాయాలి సార్. సో కాబట్టి -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సార్. రియల్ అనాలిసిస్ లో చేశారు సార్ ఇట్లాంటివి. సో +1 ని కూడా సార్ అన్ని వైపులా +1 కొడితే -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 సార్. ఇక్కడ చూడండి సార్, మీకు దీని అర్థం ఏంటో తెలియడం కోసం జస్ట్ గా ఇట్లా రాపిస్తున్నా, అవసరం లేదు. కానీ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మీరు ఇక్కడ ఏమని రాసుకోవచ్చు సార్? దీన్ని రాయండి సార్. దీన్ని రాస్తే -0 + 0 మొత్తం మీద 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా +1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మొత్తం మీద లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అంటున్నారు సార్. -1 ఇరువైపులా -1 ని కూడితే మొత్తం మీద ఇది అంత మీద చూద్దాం సార్ ఏమొస్తుందో. అది రాంగ్ ఆప్షన్ కానీ ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, -1 అనేది వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూవా సార్? Is it clear, sir? -1 is the one of the eigenvalue, sir. Clear? Yes, sir. So lambda 1 is equal to -1. ఈ -1 అనేటువంటిది రేంజ్ లో ఉందా అండి? ఫస్ట్ ఆప్షన్ రేంజ్ లో ఉందా?
-1 ఇందులో ఉందా? లేదు. కాబట్టి రాంగ్ No. ఆప్షన్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా? ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ఉన్నటువంటి 2/2 మ్యాట్రిక్స్ తీసుకోండి సార్. ఇదే కదా సార్ ఇక మిగిలిపోయిన 2/2 మ్యాట్రిక్స్. ఈ జీరోస్ ఆ జీరోస్ తీసేస్తే ఈ జీరోస్ ఆ జీరోస్ మిగిస్తే ఆ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయండి సార్. λ² మైనస్ 0, 4 అంతే కదా సార్. AD మైనస్ BC 3 sir. 2λ ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఆ 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 1 మైనస్ 4 ఎంత సార్? -3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే λ² మైనస్ 2λ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా కదా సార్? మరి ఇక్కడ అలా కాకుండా కూడా ఇంకోటి కూడా చెక్ చేయొచ్చు సార్. ఇంకో రకంగా చెప్పొచ్చు. ఇక సార్ ఇదంతా అవసరం లేకుండా మనకు మిగిలింది ఏంటి సార్? 2/2 మ్యాట్రిక్స్. ఆ 2/2 మ్యాట్రిక్స్ ని ఇక్కడ రాసుకోండి సార్. 1 2 2 1. ఈ రో సమ్ ఎంత అవుతుంది సార్? 3 అవుతుందా సార్? ఈ రో సమ్ ఎంత అవుతుందా సార్? 3 అవుతుంది కదా సార్. అంటే λ2 ఈజ్ ఈక్వల్ టు 1 Option ఆఫ్ C, ద ఐగన్ వాల్యూ 3. సో ట్రేస్ ఏమవుతుంది సార్? ట్రేస్ అంటే λ2 ప్లస్ λ3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 అవుతుంది సార్. అంటే 100% λ3 వాల్యూ -1 అవుతుంది సార్. సో అంటే 3 ఉండాలి సార్. 3 ఎక్కడ ఉంది సార్? మనకు ఆప్షన్ లో ఉందా సార్ ఎక్కడన్నా? 3 ఉండాలి ఖచ్చితంగా. Option ఐగన్ C. వాల్యూ ఎందులో ఉందండి? C sir. అంతే. ఇది -1 λ3 -1 λ2 3 వచ్చింది. అంటే 3 ఉండాలి ఖచ్చితంగా. 3 ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? అర్థమైందా సార్ ఎలా ట్రాక్ చేయాలనేది? ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా మారుస్తే మీ థింకింగ్ అనేది అలా మారుతూ ఉండాలండి. అలా మారుతూ ఉంటేనే మీరు లెవెల్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. లేదు అని అంటే మాత్రం డీలా పడిపోతారు. సో అది మీరు అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి విషయం. ఒకసారి CSIR ఎగ్జామ్ గేట్ ఎగ్జామినేషన్లో అడిగారు. ఆ క్వశ్చన్ మీరు ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. దిస్ క్వశ్చన్ చూడండి. ఒకసారి ఎగ్జామినర్ ఏం అడిగారంటే దిస్ క్వశ్చన్ CSIR ఎగ్జామినేషన్లో వచ్చింది, గేట్ ఎగ్జామినేషన్లో వచ్చింది సార్. దిస్ క్వశ్చన్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాడంటే -3 2 -1 0 అంట సార్. దెన్ A⁴9 ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్ ఏ సార్ 511A ప్లస్ 510I సార్. ఆప్షన్ బి సార్ 309A ప్లస్ 104I సార్. నెక్స్ట్ ఆప్షన్ సార్. ఆప్షన్ సి సార్ 154A ప్లస్ 510I సార్. నెక్స్ట్ ఆప్షన్ డి సార్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 9A అన్నారు సార్. చెక్ చేద్దామా సార్ ఒకసారి? దిస్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు సార్ ఇక్కడ? -3 2 -1 0. ఇక చూడండి సార్, ది రో సమ్ ఈజ్ -1 సార్. ఈ రో సమ్ ఈజ్ -1 సార్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 1 అయిన ఐగన్ వాల్యూ బై కేలీ థీరం, హెమిల్టన్ థీరం. కేలీ హెమిల్టన్ థీరం A ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా సార్. A ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. మరి A⁴9 అంటే ఏంటి సార్? λ⁴9. ఇట్ ఈస్ నథింగ్ బట్ -1⁴9. ఇట్ ఈస్ ఈక్వల్ టు -1. సో -1 రావాలి. ఈ ఆప్షన్ లో చెక్ చేద్దాం సార్. 511 లాంబ్డా ప్లస్ 510 ఈజ్ ఈక్వల్ టు 511 -1 ప్లస్ 510. ఇట్ ఈస్ ఈక్వల్ టు -1. అంటే ఇది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం సార్. 309 లాంబ్డా ప్లస్ 104 ఈజ్ ఈక్వల్ టు 309 -309 ప్లస్ 104 ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి సార్ 154 లాంబ్డా ప్లస్ 510. ఇట్ ఈస్ నథింగ్ బట్ -154 ప్లస్ 510. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -1. రాంగ్ ఆప్షన్. ఇది అసలే రాంగ్ ఆన్సర్ కాదు. 9 లాంబ్డా ఇట్ ఈస్ ఈక్వల్ టు e⁻−9. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -1. రాంగ్ ఆప్షన్. సో ఫస్టే దొరికిపోయింది సార్ మనకు ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ ఈజ్ క్లియర్ సార్. ఆన్సర్ ఈజ్ క్లియర్. కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. రైట్ సార్.
ఎనీ డౌట్స్ సార్ ఇన్ ద సెషన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ నో సార్. క్లియర్ కదా నాన్న? టుమారో క్లాస్ లో నిన్న వదిలిపెట్టినటువంటి 2 ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని డిఫరెంట్ చెప్పాను కదా. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్తే ఎట్లా, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఇస్తే ఎట్లా, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్తే ఎట్లా, హెర్మిషియన్ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూ ఏమైతే, డైరెక్ట్ సియు సెట్ లో కూడా ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ బిట్ పడుతుంటది దాని మీద. సో అలాంటి క్వశ్చన్స్ మనం ఎలా చేయాలి అనేటువంటిది నేను చూపిస్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా అండి? సార్ ఇవాళ క్లాస్ లో సెకండ్ సమ్ ఒకసారి దిగారా సార్? ఏంటి సార్? సెకండ్ సమ్ సార్ స్టార్టింగ్. స్టార్టింగ్ లో సెకండ్ సమ్ ఇదేనా సార్? అవును సార్. ఇది నేను రేపు చెప్తానన్నాను సార్. అదే నేను చూడలేదు, నాకు చూడడానికి పోతే టైం సరిపోలేదు. నేను చూస్తాను, డోంట్ వరీ. నేను అందుకే చెప్పాను ఈ సమ్ము నిన్న వదిలిపెట్టిన ఇంకొక సమ్ము, 2 సమ్స్ ఉన్నాయి. ఆ 2 సమ్స్ కూడా టుమారో క్లాస్ లో ఈ 2 సమ్స్ మిగతా ఉన్న కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేసి ఈ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్, డయాగోనలైజబుల్ సంబంధించింది క్లోజ్ చేసేస్తాను సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్.